మీదకి ఆహ్వానిస్తాను. అదేవిధంగా నగర అధ్యక్షులు రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అందరు కూడా దయచేసి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతాము. దయచేసి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రత్నాకరణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అదేవిధంగా జావేద్ అక్రమ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎక్స్ కార్పొరేటర్ ఖుద్దూస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అరుణ్ ముజాహిద్ ఖాన్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళీధర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ చైర్మన్ జమాల్పూర్ బాలాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి కుల సభ్యులు ఎవరు కూడా అక్కడ నిలబడదు. దయచేసి కుర్చీలు ఉన్నాయి, కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కోశాధికారిగా గెలిచినటువంటి వి శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. నగర ప్రధాన కార్యదర్శి న్యామదాబాద్ అశోక్ గారిని, కోశాధికారి ఓంప్రకాష్ గారిని, గౌరవాధ్యక్షులు రుద్దురు రాజారాం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. సభాధ్యక్షులు రమేష్ అన్న గారిని, అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము.
ఈనాటి నిజామాబాద్ జిల్లాలో జరగడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులు వచ్చి ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతోటి గెలిపొందినటువంటి. ఇంతకుముందు వ్యక్తిగతంగా జరిగేవి సార్ పోటీలు. ఈసారి మేము కొత్త విధానాన్ని పాటించాం. అది ప్యానెల్ విధానం సార్. ఒక ప్యానెల్లో 3 వ్యక్తులు ఉంటారు సార్. ఒక ఓటరు ఒక ఓటు వేస్తే ఆ ప్యానెల్లో ఉన్నటువంటి 3 వ్యక్తులకు ఆ ఓటు వర్తిస్తుంది. ఆ విధానంతో మేము ఓటర్ను అంటే ఎలక్షన్ను విధానాన్ని జరపడం జరిగింది సార్. అయితే ఈసారి మేము చేసినటువంటి ఈ ప్యానెల్ విధానంలో 2 ప్యానెల్ వారు పోటీ చేయడం జరిగింది సార్. నిజామాబాద్ జిల్లా ఆర్యకటిక కుల సంఘ ఎన్నికల్లో 2 ప్యానెల్ల వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఆ ప్యానెల్లో ఫస్ట్ ప్యానెల్ అయినటువంటి రవీందర్, నామ్తాబాద్ రవీందర్ గారి ప్యానెల్. దాంట్లో 3 సభ్యులు ఉన్నారు. రవీందర్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిర్యాల్కర్ మోహన్ గారు, అదేవిధంగా మన కోశాధికారి, జిల్లా కోశాధికారి అయినటువంటి వాంకర్ శ్రీనివాస్ గారు ఈ ఒక ప్యానెల్గా ఉన్నారు సార్. రెండో ప్యానెల్ అయినటువంటి వాంకర్ మోహన్ గారు, రెండో ప్యానెల్లో మొదటి వ్యక్తి అధ్యక్షులుగా వాంకర్ మోహన్ గారు, మరియు అదేవిధంగా వాంకర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి ఇంకొక సార్. ఆ విధంగా 2 విధాలుగా 2 ప్యానెల్ పాల్గొనగా అందులో మొదటి ప్యానెల్ అయినటువంటి నామ్తాబాద్ రవీందర్ గారి ప్యానెల్ ఈ ఎన్నికల్లో 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది సార్. అయితే ఈ వీరిద్దరు కూడా మనము లోక్సభలో, రాజ్యసభలో ఏ విధంగానైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నిర్వహిస్తామో అదేవిధంగా మా ఆర్యకటిక కుల సంఘంలో కూడా అదే విధానాన్ని పాటిస్తూ ఎలక్షన్ని ఎన్నుకోవడం జరిగింది సార్. అయితే దానిలో గెలుపొందినటువంటి ఈ రవీందర్ గారి ప్యానెల్ గారికి ఈరోజు ప్రమాణ పత్రంతో చేయించడం జరిగింది సార్. దీనికి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు ప్రమాణ పత్రాన్ని ఒకసారి రవీందర్ గారి ప్యానెల్, అధ్యక్షుడైనటువంటి రవీందర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, నెక్స్ట్ ముగ్గురు వచ్చేసేయండి. అధ్యక్షులు గారు ఫస్ట్ ఉండండి. సెకండ్ ప్రధాన కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయండి. మీరు పేరు పరంగా చెప్పండి. ఫస్ట్ నేను భావముతో అందరినీ కలుపుకొని నా విధులను సక్రమంగా నిర్వహించదనని సత్యనిష్టతో ప్రమాణము చేయుచున్నాను. సార్, ఒక చిన్న విన్నపము. ఈ ముగ్గురిని కూడా మన గౌరవ అతిథుల వారు సర్టిఫికేట్తో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ యొక్క సర్టిఫికేట్లను గెలుపొందినటువంటి అభ్యర్థులకు ముఖ్య అతిథుల గారి యొక్క చేతుల మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ రవీందర్ గారికి, అధ్యక్షుల వారికి సర్టిఫికేట్స్ని ఇవ్వాల్సిందిగా పెద్దలు షబీర్ అలీ గారిని కోరుతా ఉన్నాం గట్టిగా చప్పట్లతోటి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మోహన్ గారిని కూడా ముఖ్య అతిథి గారు సన్మాన పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను, నియామక పత్రాన్ని. అదేవిధంగా కోశాధికారి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం గట్టిగా చప్పట్లతోటి. శుభాకాంక్షలు నూతన కమిటీ ఎన్నికైనటువంటి వారికి. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ మధ్యనే నగర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జమాల్పూర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.
శ్రీయుత గౌరవనీయులైన ఆరేకట్టే బంధువులకు మరియు నిజామాబాద్ జిల్లా ఆరేకట్టే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన వంటి అన్న షబీర్ అలీ ప్రభుత్వం సలహాదారులు గారికి, శ్రీ కేశవేను నూడా చైర్మన్ గారికి మరియు కుల బంధువులకు, అలాగే ఈ స్టేజ్పై విచ్చేసిన మా రత్నాకర్ అన్న మరియు పెద్దలకు మరియు కుల బంధువులకు మరియు ఆడపడుచులకు, మీడియా మిత్రులకు పేరు పేరున శిరసు వంచి నమస్కారాలు తెలుపుతూ हमारे थोड़े प्रॉब्लम्स है अन्ना, हम उसके लिए आपको विनती कर रहे। हमारा यहाँ मार्केट है अहमदी बाज़ार मार्केट। हमारे भाई बिरदर जो है ना, कम से कम 100 साल से पहले से वहाँ पर धंधे कर रहे साहब। वहाँ धंधे करे तो कैसो गवर्नमेंट में वहाँ पर आके हम जो है ना तुम्हारे को डिजिटल मार्केट बना के तुम्हारे को मड़ियाँ देते, उसमें आप लोग जो है ना हमारे को लिख के दिए तो वो मड़ियाँ तुम्हारे को दे तो बोल के उन्होंने हमारे को हमारे भाई बिरादर से वो पेपर लिखा लेके फोटो उतार के 33 आदमी वहाँ पर लाइसेंस होल्डर हैं साहब। 100 साल पहले से हमारे बुजुर्गों से वहाँ पर अहमदी बाज़ार मार्केट में आप लोगों को यहाँ स्टेज पर है, उनको सबको मालूम है ये बात। होने के बाद क्या होगा, हमारे भाई बिरादर जो है ना गवर्नमेंट वाले बोले हमारे को मड़ियाँ मिल रहे, हम जो है ना आलीशान बैठेंगे बोल के साइना कर दिए, लिख के दे दिए। लिख के दे देने के बाद उसको डिजिटल बना तो बोल के बोलने के बाद आप क्या बोल रहे साहब उसको, हम जो है ना टेंडर सिस्टम करते। टेंडर सिस्टम करी तो जो है ना आप टेंडर में पार्टिसिपेट करके मड़ियाँ जो है ना वो कैंट्रा वो क्या बोलते हैं अपने टेंडर में पार्टिसिपेट करके ड्रा सिस्टम के तरीके में आपको मड़ियाँ आते। जो ड्रा में जास्ती जो गाना गाता उसको जो है ना मड़ियाँ जाते बोल के बोल रहे साहब। इसलिए मैं आपसे विनती करूँ, अगर ड्रा सिस्टम हुआ तो हमारे भाई बिरादर जो है ना बहुत परेशानी में गिरते साहब। कई को बोलते आपको मालूम है, आपको खसाबों से ताल्लुकात अच्छे है, अब कामारेड्डी में भी जो है ना हमारे बिरादर को लिए मार्केट जो करे वो हिसाब से हमारे को टेंडर सिस्टम नहीं करते हुए हमारे जो है ना 33 लाइसेंस होल्डरों को ग्राउंड फ्लोर में हमारे भाई बिरादर को वो दुकाना आइए साहब देखना साहब, दिलना स्टेज पे रावाలని కోరుతున్నాం। तो वो टेंडर ना हो के हमारे को जो है ना लाइसेंस होल्डरों को वो शापा जैसा आप देखी तो हमारे बिरादर आपको जो है ना जिंदगी भर याद रख लेते। हम भी उनके तरफ से संगम के तरफ से भी आपको विनती करते साहब। आप कामारेड्डी में मैं सुना, मैं देखा नहीं, लेकिन हमारे बिरादर बोले शबीर अली साहब जो है ना कामारेड्डी में अपने को मटन मार्केट बंधा के जो है ना वहाँ टेंडर सिस्टम नहीं हुई जैसा अपने भाई बिरादर को वहाँ पर उनको दुकाना आई ऐसा शबीर अली साहब करे। वही नज़र में मेरे रखते हुए मैं वही बात को ध्यान में करते हुए यहाँ भी निज़ामाबाद में हमारे को जो है ना टेंडर सिस्टम ना करते हुए हमारे भाई बिरादर वहाँ पर लाइसेंस कुछ हम जो है ना ऐसा नहीं कि किसी को भी ला के दो बोल के नहीं बोल रहे साहब। लाइसेंस जिसको है उसको दी तो हम आपको जो है ना बहुत बहुत धन्यवाद करते साहब। और एक बात, हमारे वीकली बाजार मार्केट साहब, वीकली बाजार मार्केट में भी थोड़ा इससे पहले मॉडिफाई करे, लेकिन वो भी बराबर नहीं हुआ साहब। वहाँ पर मोहरम नहीं है, हमारे आदमी जो है मोरी के ऊपर बैठ रहे, वहाँ पर जो रोड का प्रॉब्लम आ रहा उसको भी जरा आप लोग ध्यान में रख के उसको भी जरा मॉडिफाई करके जरा मोहरम विरम दला के वो उनको ऑफिसरों को बोल के बोली तो वो भी मार्केट अच्छी होती बोल के वो एक बोलते हुए। और जो है ना हमारे बिरादर को जो है ना आधी रात को बकरे काटने जो है ना स्लाटर हाउस जाते, माला पेली पे जाते गए तो वहाँ पर रोड अच्छा नहीं है। वो रोड ऐसा है चढ़ते वहाँ पर गिर रहे, किसी का पाँव टूट रहा, किसी को छुरी चुभ गई, नहीं बोल ले रहे। हम जाके जो बोल ले रहे तो उन्होंने बोल रहे वो जो है ना
कॉन्ट्रैक्ट बेसिक पे उसको जो है ना हम डिजिटल उसको कमेला बना रहे, उसको कुछ भी नहीं कर सकते। आप लोग जो है ना ये राइस उसको जो है ना चला लेते जाओ बोल के हमारे को कई बार हम जाके दरखास्त दिए, उन्होंने जो है ना यही बात कर रहे। वो जो है ना आपके नज़र को हम ला रहे साहब, जो है ना उसको 2 एकड़ ज़मीन है वहाँ पर, वो ज़मीन में जो है ना हमारे को जो है ना सीसी धला के दिए तो, और जो है ना वो 1-2 वाटर टैंक जो हमारे बिरादर जो है ना वो बकरे बिकरे काटने जाते हैं वहाँ पर, उनको वाटर पानी नहीं बस हो रहा, उनके 2 वाटर टैंक वहाँ बन के पानी की सहूलत करा के बिजली की सहूलत करा के उनको ये कर दो। हम जो है ना आपको जो है ना बहुत बहुत धन्यवाद बोलते साहब। और एक बात क्या है बोल तो, ये सब तकलीफों की वजह से हमारे को तकलीफ आई जब हम जा रहे, किसी ना किसी लीडर को पकड़ रहे, कोई ना कोई काम कर रहे, कोई मेहरबान रहा तो हमारे साथ आ रहा, जो मेहरबान नहीं रहे तो नहीं आ रहा हमारे साथ। हमारे शिवचरण जी है, कभी बोली तो आ रहे उन्होंने, लेकिन फूट नहीं कर सकते साहब। उन्होंने जितना होता हमारे को टाइम देते, लेके हमारे को साथ में घूमते, हमारी तकलीफ सुनते, कमिश्नर के पास लेके आते। हमारे शिवचरण जी उन्होंने क्या बोले, बाबा నాది 40 వాడు మీది 49 వాడు, ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను ఎక్క ఫోర్సు చెయ్యలేను మున్సిపాలిటీ మీద, ఎందుకంటే మీ వాడాది మీ వార్డ్ ప్రాబ్లం చూసుకోవాలంటారు। మా వాడు 49 డివిజన్ వాడు మాది, అట్లా అని वैसा बोल के अब हमारे शंकर कभी भी जो इसो ना हम ये काम है बेटा बोल तो मेरे को बेटे का नाता होता, ये काम है बेटा बोल तो काका मैं कभी भी तुम्हारे साथ हूँ, बोली तो मैं मिला तो बोल के कई बार हमारे साथ में आया। ये क्या हो रहा, हम किसी ना किसी के द्वारा किसी ना किसी के ऑफिसर के पास जा रहे, कोई काम निकाल ले रहे, लेकिन आपसे एक विनती है साहब, आने का कारपोरेट इलेक्शन है, वो इलेक्शन में हमारे बिरादर को एक 3 टिकट दिए तो हमारा यहाँ जो है ना पूरा फूम यहाँ है। महेश कुमार गौड़ साहब भी हैदराबाद में गए, जब बोले महेश कुमार गौड़ साहब भी बोले हैदराबाद में गए, जब मैं खसाब गली से खेल कूद के बड़ा सो इंसान हूँ। यही एरिया साहब, ये संगम के बाजू में हम सब बच्चे थे, उन्होंने थे, सबसे ताल्लुक थे। हर एक आदमी बोल रहा तुम्हारे को महेश कुमार गौड़ साहब याद करते, शब्बीर भाई याद करते, सब जनों याद करते साहब, लेकिन हमारे मुसीबत बहुत है। हम तुम्हारी याद हमेशा रखना बोल तो हमारे को 1-2-3 कारपोरेटरों को टिकट दे के जिता ली तो ये प्रॉब्लम के लिए हम किसी दूसरों के पास जाके अजी जी करने का नहीं रहता साहब। हम जो है ना जीती तो हमारे प्रॉब्लम, हमारे आदमियों का प्रॉब्लम हम सॉल्व कर लेते हुए बोलते हुए ये हमारे को मौका दी सो, आप लोगों को बड़ों को मौका दी सो सबको, और एक बार बहुत बहुत शुक्रिया करते ये टाइम दी इसको मैं धन्यवाद बोलता हूँ साहब, थैंक यू। తన జిల్లా కార్యవర్గంకు మరియు నగర కార్యవర్గం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆరకట్క సంఘంకు మాకు వ్యక్తిగతంగా బాగా దగ్గర సంబంధం ఉన్నది। ఈ ఆరకట్క సంఘం ఈ హాల్ డెవలప్ చేయడంలో కూడా నాతో పాటు వేనన్నతో పాటు కాంగ్రెస్ పార్టీది బాగా పెద్ద ఎత్తున సహకారం ఉన్నది, దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు రమేష్ అన్న నగర అధ్యక్షుడు చెప్పినట్టు ఏదైతే స్థానిక సంస్థల్లో ఆరకట్క వాళ్ళను ఖచ్చితంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది। కాకపోతే మీరందరూ కూడా ఐకమత్యంతో ఇచ్చిన వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది। లేకపోతే ఇదివరకు ఇక్కడ ఏమైంది, మీలోనే 2-3 క్యాండిడేట్స్ ఒకటే డివిజన్లో నిల్చుండి ఖచ్చితంగా మీరు గెలవాల్సిన వార్డులో గెలవలేకపోయినరు। పెద్దలందరూ కూడా మీరందరూ మీ అందరి సమక్షంలో అందరినీ కూర్చోబెట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఇస్తే గెలిపిస్తాము అని ఒకటి మీరు నిర్ణయించుకుంటే, దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్న వాళ్ళకు కూడా మీ పట్ల చాలా సమస్యలు మా ముందుకు కానీ పెద్దలు షబీరన్న గారు కానీ మహేష్ అన్న గారు కానీ అందరికి కూడా తేవడం జరిగింది। కాబట్టి
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఐకమత్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలన్న. ఇప్పుడు హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్యకట్టే సంఘం ట్రస్టు వైస్ చైర్మన్ డబ్బిగారి సీనన్న గారిని సభను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీరందరూ చప్పట్లు కొడతలేరు, మాట్లాడిన తర్వాత కొడితే వాళ్ళకు సంతోషం ఉంటుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్యకట్టిక అటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కుల బంధువులారా, ఈరోజు శుభపరిణామం. ఎందుకంటే ఎవరో 10 మంది చేతులెత్తి ఒక నాయకుని తయారు చేసుకునే స్థాయిలో ఇంతకుముందు ఉంటమే, ఇప్పుడు అన్ని మండలాల నుంచి వచ్చి ఒక నాయకుని తయారు చేసినందుకు ఈ జిల్లా అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర కమిటీ కూడా ఈ విధంగానే చేయాలని ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం. అది అతి త్వరలోనే ఆ డేట్ కూడా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మన నగర అధ్యక్షులు గారు అన్నగారికి విన్నవించడం జరిగింది. దయచేసి మా మీద దయ ఉంచి మా యొక్క డిమాండ్లని షబీర్ అన్న గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ చేయాల్సిందిగా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అన్న, మా దళిద్రం ఏంటంటే ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి కూడా మేము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం, కానీ ముందు వరుసలో లేం. ఇవాళ మాకంటే చిన్న కులాలు అవి ముందుకెళ్తున్నాయి, కానీ మమ్మల్ని ముందుకు రాణిస్తలేరు. మళ్ళీ మేము చేసుకున్న పాపం ఏదో తెలియదు. కూర వ్యాపారం చేయడమా? మరి కూర వ్యాపారం అంటే మేము కూర ఇస్తేనే ఏ లీడర్ అయినా అరే మంచి మటన్ ఇచ్చిండు అని మమ్మల్ని తలుసుకుంటారు, కానీ రాజకీయంగా పరంగా వచ్చేసరికి మమ్మల్ని మీరు ఎవరు కూడా తలుసుకుంటలేరు. దయచేసి షబీర్ అన్న గారి పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన మనకు మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా చేసి పెడతాడనే ఉద్దేశం కూడా నాకున్నది. ఇంతకుముందు కూడా చాలా చోట్ల కూడా అన్నగారి గురించి నేను విన్నాను. నేను రంగారెడ్డి జిల్లా, నేను ఉండేది ఇబ్రహీంపట్నం. నేను సౌత్ ఇండియా ఆర్యకట్టిక ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. అదేవిధంగా శ్రీశైలంలో అన్నదాన సత్రం కూడా మా క్యాస్ట్ది ఒక 40 సంవత్సరాల నుంచి కట్టలేదు. అది మేము ఈ మధ్య కాలంలో కట్టి కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా అన్న, దయచేసి కార్పొరేషన్ అన్న, ఆర్యకట్టిక ఒక కార్పొరేషన్ అన్న మీ ద్వారా మాకు రావాలని మిమ్మల్ని విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలన్న. సలహాదారులు అయిన పెద్దలు షబీర్ అన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షుల వారికి, ఆర్యకట్టిక జిల్లా అధ్యక్షుల వారికి, రవి గారికి, అలాగే నగరాధ్యక్షుల వారికి, ఇక్కడ విచ్చేసిన జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యకట్టిక సోదరులకు, నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆర్యకట్టిక సోదరిమలందరికీ, ప్రెస్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇదే గలిలో పుట్టి పెరిగాను, మీ మధ్యనే పెరిగాను. చాలామందికి తెలుసు ఈ విషయము. నేను కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా మీ సహాయ సహకారాలు అర్థిస్తూ, ఇంతకుముందు అన్న చెప్పిన మాటలు కూడా నేను అందులో పాంప్లెంట్లో రాయడం జరిగింది. కటిక సోదరులకు, కుర్మ సోదరులకు ఆడబిడ్డల అనుబంధం ఉంటుందని చెప్పేసి, కానీ ఎందుకు అప్పుడు నన్ను ఆదరించలేదు. కానీ దాని తర్వాత జరిగిన ఎలక్షన్లలో నన్ను మీరందరూ పూర్తిగా ఆదరించి కార్పొరేటర్గా గెలిపించి ఈరోజు ఈ స్థాయికి నిలబడ్డానంటే మన కసాబ్ గల్లీ, పూతల గల్లీ, బొబ్బిలి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను జన్మత, ముదిరాజ్ గల్లీ ఈ ప్రాంత ప్రజలందరికీ జన్మత రుణపడి ఉంటాను. అలాగే ఆహర్నిశలు మీకోసము
మీ దుకాణాల విషయంలో కూడా చాలా మటుకు నేను ప్రయత్నం చేయడం నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ పాత షెడ్యూలను తొలగించి పక్క ఆర్సీసీ బిల్డింగ్ కూడా వేయించడం జరిగింది అప్పుడే 2007లోనే. కానీ అప్పుడే నేను చెప్పాను, ఫ్యూచర్ పెరుగుతున్నది, మీ కొడుకులు కూడా వాళ్ళకు కూడా షాపులు పెట్టాల్సిన అవసరం వస్తుంది, దీన్ని 2 స్టోర్లు చేద్దామని చెప్తే చాలామంది అప్పుడు నాకు వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక కింద భాగము మనకిచ్చేసి 2 భాగాలు మున్సిపాలిటీ తీసుకుంటుందని చెప్పి ఎవరో చెప్తే భయపడి వద్దని చెప్పారు. దానివల్ల నేను ఆపేయడం జరిగింది. కానీ ఆ రోజు 2 ఫ్లోర్లు వేసుకుంటే చాలామంది మీ పిల్లలకు కూడా అక్కడ దుకాణాల సదుపాయాలు కూడా ఏర్పడే అవకాశం కలుగుతుండే ఇప్పుడు. సరే, ఇప్పటికైనా కానీ పెద్దలు మన షబ్బీర్ అన్న గారు ఉన్నారు, మహేష్ అన్న గారు ఉన్నారు, మీకోసము మీ అభివృద్ధి కోసము అనేక రకాలుగా వాళ్ళు పాటుపడుతున్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 85% మన కటిక సోదరులందరూ కూడా పెద్దలు షబ్బీర్ అలీ గారికి ఓట్లేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఆదరించడం జరిగింది. అది మాకు ఎప్పటికీ గుర్తుండే, ఎందుకంటే నగర అధ్యక్షుడిగా ఓటింగ్ సరళి నేను ఎప్పుడు గమనించాను. సార్ కూడా గమనించి ప్రతిసారి కూడా మీ గురించే మాట్లాడేవారు. అరే, మా కట్ట సోదరులందరూ కూడా నాకు 80-85% ఓట్లు వేసారు, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలని చెప్పేసి సార్ కూడా నాకుతోటి ఒక 4-5 సార్లు చెప్పారు మీ గురించి. ఎందుకంటే మీరు చేసిన ఆ పని వల్ల సారు హృదయంలో మీరందరూ కూడా ఒక చిరకాలంగా గుర్తుండిపోయేలా మిగిలిపోయారు. కాబట్టి సార్ ఖచ్చితంగా సార్ ఆధ్వర్యంలో మన కటిక సంఘాలు మరియు మీకు ఏదైతే మేకల మండి అన్నకర వీళ్ళకి ఈ 2-3 ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి ఉన్నాయన్న. పెద్దలందరం కలిసి మేము మాట్లాడాం కమిషనర్ గారితో. ఒకటి మేకల మండి, ఒకటి చాలా ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళ ఒక మేకల మండి కొన్ని నాకు తెలిసి పుట్టక ముందు నుంచి అంటే 70-80-90 సంవత్సరాల నుంచి కూడా ఒక మేకల మండి అహ్మదీ మార్కెట్లో ఉంటుండే. దాన్ని గవర్నమెంట్ స్వాధీనపరుచుకొని అలాగే ముందు భాగంలో ఒకటి మార్కెట్ షెడ్ ఉంటుంది, మొత్తం అంటే ఒక బిల్డింగ్, పాత బిల్డింగ్, ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మార్కెట్ సార్ అది. అప్పుడు నవాబుల కాలంలో నుంచి కూడా అక్కడ మాంసం అమ్మేది. అయితే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని ఒక 200 మల్లిగలతో ఒక కాంప్లెక్స్ చేయడం జరిగింది. అయితే దీంట్లో వాళ్ళకు ప్లేస్ చూపించడం లేదని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది మీ చొరవ వల్ల మీరు చూపించిన మార్గంలో ఆ మేకల మండి స్థలానికి బదులుగా వేరే స్థలం సారంగపూర్లో మీరు చెప్పిన విధంగా మనం చేయించడం జరిగింది. దాని తర్వాత ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న మల్లిగల విషయంలో ఉన్నదో అది కమిషనర్ గారితో మేము మాట్లాడడం జరిగింది. మనం పెద్దలందరూ వచ్చినప్పుడు ఆ కమిషనర్ గారు వితౌట్ టెండర్ పోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేసిందనుకో మీకు వచ్చే మల్లిగలు కూడా రావు అని చెప్పడం జరిగింది. మీరే ఆలోచించి మీరు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మీ మల్లిగలకు మీరే టెండర్ వేసుకోవాల్సిందిగా ఒక సూచన చేయడం జరిగింది. అయినా కానీ నేను షబ్బీర్ అలీ సార్ గారికి, మహేష్ అన్న గారికి చెప్పాను, నేను ఇట్లా వీళ్ళ మల్లిగలు వాళ్ళకు వచ్చే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడమని. సార్ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా షబ్బీర్ అన్న గారి నాయకత్వంలో, మహేష్ అన్న గారి నాయకత్వంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన ఆరేకట్కే కులంలో ఆనిముత్యం జమాల్పూర్ గణేష్ అన్న గారిని గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలుపుదాం. వారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసి కోరుతా ఉన్నాం. జై ఆరకటిక, జై ఆరకటిక, ఆరకటికల ఐక్యత, ఆరకటికల ఐక్యత. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకముందు చర్చలు జరిగినాయి. చాలామందితో మాట్లాడడం జరిగింది. ఈ కమిటీ ఎన్నిక 20 రోజులైంది. మరి ఎవరిని పిలుద్దాం, ఎవరి సమక్షంలో, ఎవరి ఆశీర్వాదంతో ప్రమాణ స్వీకారం చేసుకుందాం. చాలా పేర్లు చర్చకొచ్చినాయి. ఆయన పెద్ద ఆయన దగ్గర ఉంటాడు, ఈ పెద్ద ఆయన దగ్గర ఉంటాడు. పలానా ఆయనని పిలిస్తే బాగుంటుంది, పలానా పార్టీ అయితే ఢిల్లీకి డైరెక్ట్ తీసుకోపోతాడు, పలానా ఆయన దగ్గరికి అయితే ఇంకా ఈజీగా పోవచ్చు.
నేను ఒకటే మాట్లాడిన మన మిత్రులకు ఒకటే భరోసా వచ్చిన, నేను కామారెడ్డి వాసిగా షబ్బీర్ అలీ భాయ్ పనితీరు ఉందో నాకు తెలుసు. షబ్బీర్ భాయ్ ఏదైనా మాట ఇచ్చి పట్టుబడితే మాత్రం ఆ పని అయ్యేదాకా గట్టిగా విశ్రమించకుండా పనిచేస్తాడు అనే దాంతో మన వాళ్ళందరితో కొట్లాడి నేను చెప్పిన, లేదు ఈ జిల్లా సంఘం పాలకవర్గం సంబంధించిన ప్రమాణ స్వీకారం షబ్బీర్ భాయ్నే వెళ్తాం, ఏ టైం అయితే ఆ టైం దాకా ఆగుదామని చెప్తే విన్న జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకు షబ్బీర్ భాయ్ తోటి పనులు అయితే అంటే 45 సంవత్సరాలుగా షబ్బీర్ భాయ్ని చూస్తున్నాం. పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజల సమస్యలు, ప్రజలకు సంబంధించిన ఇతిహాసాలు అన్ని విషయాలు కూడా కొంచెం అంటే మానవత కోణంలో ఈ ఏజ్లో కూడా నేను మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు ఇప్పటిదాకా కూడా రాత్రి 9 గంటల దాకా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిత్యం ప్రజలతో ఉంటాడు, తన రిస్క్ లేకుండా మాట్లాడతాడు. ప్రతి దాన్ని తర్వాత అనేక సార్లు జనార్దన్ రెడ్డి నుంచి మొదలు పెడితే చెన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి వరకు అనేక మంది ముఖ్యమంత్రుల పదవుల్లో మంత్రిగా కీలకమైన పదవులు నిర్వర్తించడం వల్ల ఏ పని ఎక్కడ ఆగితే దాన్ని ఎట్లా చేయాలని తెలిసిన ఏకైక గట్టి నాయకుడు షబ్బీర్ భాయ్ కాబట్టి మనం తెలుసుకున్నాం. అలాంటప్ప పైనవి మనం చెప్పినప్పుడు ఒక కాగితం ఇచ్చి దగ్గర పెట్టుకొని మర్చిపోయే మనిషి కాదు. డి శ్రీనివాస్ తర్వాత మన నిజామాబాద్ విషయానికి వస్తే రత్నాకర్ అన్నకు ఆ క్రెడిట్ దక్కుతుంది కూడా. మనం డిఎస్ అనే దగ్గరికి పోతే ఏదైనా కాగితం తీసుకొని పోతే ఫాలోఅప్ చేసి ఆ పని పాలన దగ్గర ఉంది, మీరు వెళ్ళండి కలవండి అని చెప్పి అంత గట్టి ఫాలోఅప్ డి శ్రీనివాస్ దగ్గర మనం చూసినాం. అందుకే మన సీనియర్ నాయకత్వంలో స్లాటర్ రోజు కానీ ఇక్కడ మన మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ కట్టుకోవడం కానీ ఇతరత్ర సమస్యలలో కూడా మనకు అక్కడ మంచి సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ చాలా ప్రభుత్వాలను చూసినాం. టీడీపీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వరకు చాలా మంది మంత్రులు అప్పటికప్పుడు ఐవాష్ కంటి తుడుపుగా కాగితాలు తీసుకొని మాట్లాడి మళ్ళా కలిస్తే తప్ప మాట్లాడే సందర్భం. సీనన్న లెక్క షబ్బీర్ భాయ్ కూడా ఏదైనా పని ఫాలోఅప్ చేస్తే దాన్ని లాస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా గట్టి ఫాలోఅప్ చేసి మనకు ఆ క్షణం కూడా మనం ఒక నీడ దగ్గర పెట్టుంటాడు కాబట్టి షబ్బీర్ భాయ్ తెలుసుకున్నాం. రెండవ కారణం షబ్బీర్ భాయ్ చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే కామారెడ్డిలో చూసినాం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలల్లా గుళ్ళు గోపురాల అభివృద్ధి కామారెడ్డి ఏరియాలోనే జరిగింది. ఇప్పుడున్న అక్కడ లోకల్ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే అంటాడు కదా, ఏ గుడికి బడికి ఇచ్చింది ఏం లేదు, ఆ ఉత్తక ప్రచారంతో చేసింది. కానీ ఇప్పుడు కూడా ఆలయాల పునరుద్ధరణ, పంతుల సంక్షేమం, అక్కడ అభివృద్ధి అన్ని రంగాలు కూడా కామారెడ్డిని గట్టిగా నిలబెట్టిండు. ఇంత చేసిన డైనమిక్ లీడర్ మనం ఎందుకు తెచ్చుకున్నామంటే మనం సుదీర్ఘ కాలం పాటు మనము ఎదుర్కొంటున్న సమస్యలు 4-5 ఉన్నాయి. ఇంతకుముందు మన పెద్దలు ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. అవన్నీ పరిష్కారం కావాలంటే, ఎందుకంటే నిజామాబాద్లో నిజంగా బాధ అనిపిస్తుంది అన్న. నిజామాబాద్లో కొన్ని మేము పెద్ద నిజంగా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని తపన పడుతున్న ఏ అవకాశాలు లేని ఆర్యకటికల కోసం ఉన్నది ఇంత పెద్ద నగరంలో 3,90,000 మంది జనాభా, అందులో మేము 4 నుంచి 5,000 మంది ఓటర్లు ఉన్న మా ఆర్యకటికలకి ఈ జాగాకి చిన్న భవనం, 200 కంటే ఎక్కువ మంది మేము కూర్చుండి మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు. పెద్ద పెళ్లి చేసుకోవాలంటే కూడా అవకాశం లేని సందర్భం. అది కూడా పట్టణ కమిటీకి ఆ పాత జమానాలు పెద్ద మంత్రులు ఇవ్వడం వల్ల ఇది మాత్రమే మాకుంది. అదే మరి రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు అనేక రకాలకు సంబంధించిన మా బీసీలకు సంబంధించిన బీసీలలో ఉన్న ఉన్నత వర్గాలకి గల్లీకి ఒక తర్ప సంఘం ఉంది. ఆ తర్ప సంఘానికి దాదాపు 70 లక్షలు 80 లక్షల కోట్ల రూపాయలతో బంగ్లాలు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. దయచేసి 5-5.5 వేల మంది ఓటర్లు ఉన్న మా నిజామాబాద్ నగర ఆరకటికల సంఘం కోసం దీని ఎక్స్టెన్షన్ కోసం నిధులు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లాగే దీనికి సంబంధించిన అట్లాగే మిగతా జిల్లా నలుమూలల నుంచి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి నిజామాబాద్ జిల్లా ఆరకటికల కోసం ఖచ్చితంగా అన్న మీరు ఈ విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మాకు ఎకరం జాగా ఇచ్చి ఒక కమ్యూనిటీని మంచిగా కట్టుకొని మా జిల్లా సంఘం అందరం అక్కడ కూర్చొని మాట్లాడుకునే విధంగా అది మీతో మాత్రమే అవుతుంది. నిజామాబాద్లో మీరు వచ్చిన తర్వాత 20 రోజుల ముందు మీరు ఇక్కడికి వస్తే బ్రహ్మాండంగా గెలిచిన వాళ్ళు మా ఆరకటిక కులంలో సగం లేని వాళ్ళు కూడా ఇప్పటికి 3 టర్ములు నిజామాబాద్కి ఎమ్మెల్యే అయ్యారు. 3 టర్ములు ఎమ్మెల్యే అయినా ఆరకటికలు వాళ్ళకంటే ఎక్కున్నారు. కానీ ఒక్కరు మాత్రమే మాకు కార్పొరేట్ అవకాశం దొరికింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ కావచ్చు. మా చరణ్ మా కార్పొరేటర్, ఆయన ఓపెన్ కాంపిటీషన్లో కార్పొరేటర్ అయ్యిండు. అంటే ఎవ్వరు కూడా మా ఆరకటికలకు లాస్ట్ నుంచి ఒక్కసారి కూడా ఒక్కరు కూడా టికెట్ ఇవ్వనట్టే లెక్క. చరణ్ అక్కడ సావులల్లా, సముద్రాలల్లా, పెళ్లిళ్ళల్లా, హాస్పిటల్లల్లా 24 గంటలు అందుబాటులో ఉంటాడు కాబట్టి మళ్ళా గెలుస్తాడు. ఆయననే గట్టిగా నిలబడతాడు. అంటే చరణ్ భాయ్ని పక్క తీసి పెడితే ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతంలో దాదాపు 16-17 వేల మంది మా ఆరకటిక కులస్తులు ఉన్నాం. కాబట్టి ఈ ఏరియాకి సంబంధించిన టికెట్ మాకు ఇవ్వాలని షబ్బీర్ భాయ్ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి దీంతో పాటు మా ఆరకటికలు ఎక్కడ ఎక్కుంటే అక్కడ ఇంకొక టికెట్ ఇవ్వాలని 3 టికెట్లు మాకు ఇవ్వండి దయచేసి.
ఎందుకంటే మా దాంట్లో సగం ఉన్న కులమలు 3 సార్లు ఎమ్మెల్యే నిజామాబాద్ అర్థం, కానీ చాలా విచారకరం. మరి మేము వాళ్ళకంటే డబుల్ జనాభా ఉన్నాం, ఒక 3 కనీసంగా కార్పొరేట్ పదవులు మాకు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం. ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అట్లాగే మన మిత్రులు చెప్పినట్టు ఆల్రెడీ నవీపేటలో 10 ఎకరాల జాగా అందుబాటులో ఉన్నది. షబీర్ భాయ్ మనసున్నాళ్ళు కానీ 50 లక్షల కోట్ల రూపాయలు ఇట్లా పట్ట వచ్చి పడతాయి, ప్రొక్లైన్లు పోతాయి, డోజర్లు పోతాయి, అంతా సాఫ్ అయిపోతుంది. హైదరాబాద్లో చేసిండు, కామారెడ్డి చేసిండు, స్టేట్ అంతా కూడా చేసిండు. దాన్ని చదువు చేయాలంటే 40-50 లక్షలు అవసరం ఉంటుందన్న. అక్కడ మొత్తం గుట్టలు ముళ్ళు కంపలు రాళ్ళు రప్పలు ఉన్నాయట. దాన్ని సాఫ్ చేసి కొంచెం ఫెన్సింగ్ చేసి వాటరు కరెంట్ ఇస్తే కనుక మొత్తం నిజామాబాద్ కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా అక్కడికి వారాంతం అంగడి కోసం వస్తారు కాబట్టి శనివారం రోజు దానికోసం కూడా మీతో సాధ్యమైతే చెప్పేసి మా అభిప్రాయం. అందుకోసమే మిమ్మల్ని పిలిచినామన్నా. రాజకీయ అవకాశాలు మాకు ఇవ్వండి. ఇంకొక చిన్న బాధ ఏంటంటే మా ఊళ్ళో నాకు ముందు నాకు గలవలే. ఇక్కడ ఉన్న చంపుని టెంపుల్ తోటి మా ఆరగట్టలకు విడదీయరాని ఆత్మీయ సంబంధం ఉంది. గతంలో ఈ టెంపుల్ చైర్మన్ మాకు కట్టుకోలు చేసి చాలాసార్లు, కనీసం అందులో ఒక డైరెక్టర్ పదవి కూడా మాకు లేదు. ఇక్కడున్న ఈ శంభుని గుడి శివాలయం అంటే అక్కడికి పోని ఆరగడ్డ కులస్తుడు ఉన్నాడు, అంత అటాచ్మెంట్. కంటేశ్వర టెంపుల్ పోయినా ఖచ్చితంగా మేము శంభుని గుడికి పోతాం. ఆరులకు ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది. అందుకే గత ప్రభుత్వాలు అక్కడ ఆ చైర్మన్కి మాకే ఇచ్చినారు, మా వాళ్ళు చేసినారు. మీ దృష్టిలో లేకపోవడం వల్ల ఈసారి గ్యాప్ జరిగింది. కానీ భవిష్యత్తులో అయినా కానీ ఖచ్చితంగా ఆలయాలు కానీ స్థానిక సంస్థలు కానీ అట్లాగే ఇంకా నామినేటెడ్ పద్ధతుల కార్పొరేషన్ టికెట్ల ఆరగట్టల కోసం మీరు ఖచ్చితమైన అవకాశాలు ఇప్పించి మమ్మల్ని దయచేసి మీ వెంట నడిపించుకొని వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకోటి, మాకు ఎట్లాంటి భేషజాలు లేవు. చాలా సెక్యులర్గా ఉండేవాళ్ళం, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళం. ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ షబీర్ భాయ్ గట్టిగా మాకు ఈ పనులల్లా సహకారం ఇచ్చి సాధించి గట్టిగా మనం ముందుకు తీసుకెళ్తే షబీర్ భాయ్ నేను మాట ఇస్తున్నా, మామూలు అందరి తరఫున మాట్లాడుతున్నాం కూడా. ఈ పనులన్నీ జరిగితే బాజాబ్తాగా వెంట మేము నడుస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీలతోటి భయపడాల్సిన అవసరం లేదు, లాలూచి లేనే లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మా ఉన్న జాగ్రత్త గుంజుకున్నది. అక్కడ ఉన్న 33 మందిలో కనీసంగా ఏ ఒక్కరు కూడా లైసెన్స్ వ్యాపారికి అక్కడ ఇప్పుడు కూడా చట్ట చేయలేని పరిస్థితులు ఉంది. కాబట్టి మాకు ఎట్లాంటి భేషజాలు లేవు, ఏం లేవు. మేము బాజాబ్తాగా ఈ పనులను చేయించండి, మీ వెనక నిలబడతాం, గట్టిగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు అన్నగారికి టైం అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు షబీర్ అన్న గారు. ఇప్పుడు ఈ యొక్క జిల్లా ఆర్యకట్కే సంఘం అధ్యక్షులుగా గెలుపొందినటువంటి రవీందర్ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాడు నిజామాబాద్ జిల్లా నూతన ప్రమాణసిక కార్యవర్గానికి విచ్చేసిన షబీర్ అన్న గారికి మరియు షబీర్ అన్న గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆర్యకట్క బంధువుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంటే అడిగిన వెంటనే నేను వస్తానని చెప్పి షబీర్ భాయ్ అలా రాచి మన ముంగట కూర్చుండి మన విషయాలు అన్నీ తెలుసుకున్నకు నా అక్కడి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు గణేష్ అన్న చెప్పినట్టు తన దృష్టికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తను చేస్తాడనే నమ్మకంతో మేము ఇవాళ ఉన్నామన్నా. మీ ఇంబటే ఉంటాం, మీ అడుగుజాడల్లో కూడా నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ముఖ్యంగా ఉన్న సమస్యల్లో మన జిల్లాలో వీడీసీ సమస్యలు, మా ఆరకట్క బంధువులు ఎక్కడికైనా ఒక ఊర్లో ఒకటి లేకుంటే 2 ఇంట్లో ఉంటాయన్న అమ్మాయి. మా ఆరకట్క బంధువులకు వీడీసీ సమస్యలతో విపరీతమైన సమస్యలు ఉన్నాయన్న. అక్కడ ఏది ఉన్నా మా రేటు మేము చెప్పిన రేటే అమ్మాలా, మేము చెప్పిన రేటే చెయ్యాలా, లేకపోతే మీకు పెనాల్టీ వేస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఇట్లా భయపెట్టడం జరుగుతుందన్న. ఈ వీడీసీల గురించి ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి గత 60 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఒక సంఘభవనం ఉందన్న. మాకు నిజామాబాద్ జిల్లా సంఘభవనానికి 1 ఎకరం స్థలం కేటాయించాలని ఈ సభాముఖంగా షబీర్ అన్న గారికి నేను తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా నవీపేట్ మార్కెట్ ఏదైతే ఉందో, నవీపేట్ గ్రామ కమిటీ, గ్రామ పెద్ద మనుషులు, తర్వాత నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఆరేకట్క కుల బంధువుల సమక్షంలో జరుగుతుందన్న. ఇది కూడా దానికి కూడా కొత్త స్థలాన్ని అక్కడ ఒక స్థలం ఉందన్న. ఇంతకుముందు మేము పోయి అడిగినాం, గ్రామస్తులు కూడా ఒక 10 ఎకరాల స్థలాన్ని మాకు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తిరిగినాం, ఆ సమస్య పరిష్కరించలేదు. ఈ సమస్య కూడా మీ ద్వారా పరిష్కారం అవుతుందని ఈ సభముఖంగా తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా అన్ని మండలాల్లో మా మండలాల్లో కొన్ని ప్రభుత్వ స్థలాలు మా ఆరేకట్క బంధువులకు సంఘ భవనానికి కూడా కేటాయించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. ఏదైనా ఫండింగు మనము కొన్ని ఆరేకట్క బంధువుల మండలాల్లో కొన్ని బంధువులకు మన స్థలాలు ఉన్నాయన్న. దానికి కూడా నియోజకవర్గ స్థాయిలో మాకు కూడా ఎమ్మెల్యే ఫండు ప్రభుత్వ ఫండ్ కూడా ఇప్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్న. ఏదున్నా మాకైతే 1 ఎకరం స్థలాన్ని ఖచ్చితంగా మీ ద్వారా మాకు హామీ వస్తుందని ఈ సభాముఖంగా అందరూ కుల బంధువులు ఇలా ఆశతో వచ్చిందన్న. ఆశని వంపు చేయరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మండలాల నుంచి వచ్చినో వాళ్ళకు కూడా ఈ విన్నపాన్ని మేము చెప్పిన విన్నపాన్ని మీరు మంచి మనసుతో మంచి హామీ ఇస్తారని నేను కోరుకుంటున్నానన్న. అదేవిధంగా మండలాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్న. నేను ప్రత్యేకంగా మీకు కలిసి కొన్ని సమస్యలు మీ దృష్టికి కూడా తీసుకొస్తానన్న. ఆ సమస్యలను కూడా మీరు పరిష్కరిస్తానని అనుకుంటున్నాను. ఏదైతే మాకు 1 ఎకరం స్థలం జిల్లా సంఘ భవనానికి మీరు కేటాయిస్తారని మేము అందరూ ఆశతోటి ఉన్నామన్నా. ఈ హామీని ఇవ్వాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలతో కూడినటువంటి జిల్లాకు నగరానికి సంబంధించినటువంటి సమస్యల మీద షబీర్ అలీ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. అన్నగారు మాట్లాడే ముందు మన యొక్క ఆణిముత్యం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏకైక కార్పొరేటర్గా 3 సార్ల నుండి గెలుపొందుతున్నటువంటి శివచరణ్ గారి గట్టిగా చప్పట్లతోటి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. విచ్చేసినటువంటి మన అన్న పెద్దలు షబీరన్న గారికి, అలాగే మన వేణన్న గారికి, రత్నాకరణ గారికి, మరియు అలాగే మా తోటి కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్న మా వచ్చేసి పార్టీ డివిజన్ అన్న కంటిన్యూగా మన కాంగ్రెస్ టికెట్ పైనే 3 సార్లు గెలవడం జరిగింది. అక్కడ ఉన్నాయి కేవలం మా 2 ఇండ్లు, ఆరేకట్క ఇండ్లు 2. మిగతా అన్ని కులాల జాతి సంఘాల వాళ్ళందరూ ఉన్నారన్న. అన్ని కులాలతోని నేను విజయం సాధించుకుంటూ మీ ఆశీర్వాదంతో పైకి వస్తున్నానన్న. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్న, మా ఆరేకట్క బంధువులో చాలా సమస్యలు ఉన్నాయన్న. ఇక్కడ ఏంటంటే నిజామాబాద్లో ముఖ్యంగా మన మటన్ మార్కెట్ ఏదైతే ఉందో మా తాతల కాలం నుండి చాలా పాత మార్కెట్ అన్నది. అప్పట్లో గతంలో ఏం జరిగిందంటే మా వాళ్ళు వెకెంట్ చేయలేరు. వెకెంట్ చేయకుంటే వాళ్ళని ఒక్కొక్కరిని లైసెన్స్ అంటే అప్పటి నుంచి ఉన్న లైసెన్స్ అన్న పాత లైసెన్స్లు ఉన్నాయన్నీ తీసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాళ్ళ షాపులు వేకెంట్ చేయమంటే వాళ్ళని ఫొటోస్ తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని అయినా వేకెంట్ చేయకుంటే పోలీస్ పికెటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ హ్యాండ్ ఓవర్లో వీళ్ళందరూ ఏం చేశారంటే మీకు ఖచ్చితంగా మీకే ఫస్ట్ కేటాయించిన తర్వాత మిగతా మేము ఎవరికన్నా ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో భావనతో వీళ్ళకి మాట ఇచ్చారన్న. ఆ మాట తప్పిన తర్వాత వీళ్ళు ఇప్పటికీ పాదాలలో ఎక్కడంటే ఫుట్పాత్ల మీద కూర్చొని మటన్ అమ్ముకుంటున్నారా, ఖచ్చితంగా మాది. వీళ్ళు చాలా బాధలు ఉన్నారా. ఏంటంటే మనం మాట్లాడేది ఒకటి అన్న, వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి అది మాట ప్రకారం మీ ఆశీర్వాదంతో మీరు ముందుండి వాళ్ళకు టెండర్ లేకుండా షాప్స్ ఇప్పించేసి అన్న, మిగతా టెండర్ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదన్న. ఏదైతే ఇప్పటిది కాదన్న, తాతల జమా నుంచి అందరికీ తెలిసిందన్న నిజామాబాద్కి. ఇది మెయిన్ ముఖ్యమన్న. ఇంకోటి మేకల మండిది కూడా అన్న. ఇప్పుడు వేణన్న గారు గురించి తెలుసు. వేణన్న మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసుకుంటే అది నడుస్తుంది. అక్కడ ఏదైతే ఒకటి 19 గుంటాస్ అన్న, 19 గుంటాస్ ల్యాండ్ చూసాము. అది కొంచెం తొందరగా మనకు అక్కడ డెవలప్మెంట్ చేసి ఇస్తే అది కూడా వాళ్ళు వేకెంట్ చేసి కేసు రిటర్న్ తీసుకుంటారన్న. అన్న అయితే వీళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ మళ్ళీ అట్లానే వీళ్ళందరూ కూడా మా సిటీ పెరగడం వల్ల ఈ సంఘ భవనం మాకు సరిపోతలేదన్న. ఎక్కడైనా 1 ఎకరం ల్యాండ్ మా కుల బంధువులకు మీ ఆశీర్వాదంతో మాకు ముందుండి ఇప్పిస్తే మేము ఎన్నంటూ ఉండి అన్న. మీకు ఇప్పటికి కూడా మన కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు కూడా రత్నాకరణ చెప్పినట్లు దీనికి చాలా సహకారాలు అందించారు. ఇంతకుముందు కూడా వాళ్ళు లేని మాకు ఖచ్చితంగా అప్పటి నుండి ఇప్పుడు కాంగ్రెస్తోనే పని అయిందన్న. ఈ డెవలప్మెంట్ కూడా ప్రతి డెవలప్మెంట్ కూడా కాంగ్రెస్తోనే జరిగిందన్న. అలాగే ఇంకోటి మన
ముఖ్యంగా మండల వారీగా ఏంటంటే అందరూ వచ్చిరన్న ఈరోజు రవీందర్ గారు మా తమ్ముడికి మీరందరూ భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ అలాగే రవీందర్ గారు ఏదైతే వాళ్ళు చెప్పిన మనము ప్రచారంకి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రతి విషయం చెప్పిరో వీరి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినట్లే వాళ్ళకి ప్రతిదీ ముందుండి వాళ్ళకి విన్నట్టు ఉండి గతంలో కూడా విజిట్ సమస్య వస్తే వెళ్ళిండ్రు, చాలా చాలా కష్టంతో అక్కడ చేసి ముందరికి వాళ్ళకి విన్నట్టు ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఉండి అంచెలంచెలు ఎదగాలని వాళ్ళు కోరినట్లు రెండు నెలలకు మీటింగ్స్ పెట్టి వాళ్ళు ఏవేవైతే మనం వెళ్ళినప్పుడు చెప్పారో అవన్నీ పూర్తిగా పాటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలన్న. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. जय आर्या कटका। हम लोग हलाल करने वाले, तुम लोग काट के बेचने वाले, दोनों भाया भाया है। हम बड़े भाई, तुम छोटे भाई, आज दोनों भाई मिलके बात कर ले रहे होता ही ना। మేము హలాల్ చేసే వరకు మీరు అమ్మరు. అట్లా ఇద్దరికి సంబంధాలతో ఈసారి నూతన ఆర్య కట్క సమాజానికి ఎలక్ట్ అయిన ఈ కార్యవర్గ కమిటీకి ఈరోజు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథికి రావడం నేను దీనికి అదృష్టంగా భావిస్తూ ఈ సభకి మన చైర్మన్ నుడా కేశవ్ వేణు గారు, రత్నాకర్ గారు, ఖుద్దూస్ గారు, మన శివచరణ్ మాజీ కార్పొరేటర్ గారు, శంకర్ గారు, మరి నూతనంగా గెలుచుకున్న ఈ సమాజానికి జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారు, అలాగే మోహన్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, మరి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీస్ బేరర్ వచ్చిన శ్రీనివాస్ గారికి పేరు పేరున వాళ్ళను నూతన సభకు ఆశీర్వాదం ఇస్తూ మీరు మీ సమాజానికి ఏం మంచిగా కోరుకుంటే తప్పనిసరిగా నా పూర్తి సహకారం మీకు ఉంటుంది అని కూడా మనవి చేస్తున్నాను. ఇప్పుడే మా జమాల్పూర్ గణేష్ మా టెక్రియాల్ ఆయన చాలా విషయాలు చెప్పినారు. మా యువ నాయకుడు లాస్ట్ టైం శంకర్ ఎడ్యుకేట్ గారు, ఇది నాది 3వ సారి సంఘంకి రావడం. నిజామాబాద్లో ఇప్పటి వరకు నేను ఒక్కసారి లేకుంటే మున్నూరుగా ఉపభవన్ కూడా నేను 2వ సారి పోయినా, కానీ ఆర్య కట్క సమాజానికి నేను 3 సార్లు వస్తున్నా. నేను వచ్చిన కూడా వచ్చాడు. ఎందుకు వచ్చినంటే నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మహిళా సోదరి వాళ్ళు, మా చెల్లెలు, हमारी బహనే పూల్తా అరే బాబు ఈ ఏరియా అంతా ఫుల్గా కనిపించినారు. నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినప్పుడు కేశవేణు కంట, కేశవేణు నాన్ ముస్లిం ఏరియాలో నాకు హైయెస్ట్ ఓట్లు వేసిన కులం ఏదైనా ఉన్నాడంటే అది ఆర్య కట్టుకోలేయా అంట. వాళ్ళు పాపం నాకు దొరుకుతలేరు, అడుగుతలేరు, అందరు తీసుకుపోతారు నా దగ్గర. అసలు వస్తలేరు ఓటు వేసిన వాళ్ళు. ఓట్లు లేని వాళ్ళంతా ముందు లైన్లో నిలబడ్డారు. ఓటు వేసిన వాళ్ళు వెనుకకు ఉన్నారు. వాళ్ళకు ముందుకు రమ్మని అని అడిగిన. ఇవాళ నాకు పిలిచినారు, నేను వచ్చిన. మీరు కొన్ని కోరికలు చేసారు. కామారెడ్డిలో సమస్య చెప్పినారు. 33 దుకాణాలు ఉన్నాయి. ఆ 33 దుకాణాలలో ఒరిజినల్ మీ షాపులే. కామారెడ్డిలో కూడా నేనేం వేరే దుకాణాలకు ఆక్షన్, ఈ దుకాణాలకు ఆక్షన్ చేయకుండా కానీ నేను ఓడిపోయినా కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోయినాక టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు మళ్ళీ పాపం. మళ్ళీ నేను రాగానే గవర్నమెంట్లో మన కాంగ్రెస్ రాగానే అందరికీ 500 రూపాయలు కిరాయి పెట్టిన వాళ్ళు 1500 పెట్టిర్రు. వాళ్ళ మీద ఆక్షన్ అన్నారు. ఆక్షన్ లేదు, 1500 లేదు, 500 రూపాయలు నెలకు ఆ దుకాణంలో ఇవ్వాలా. మళ్ళా వాళ్ళకు ఒక్కొక్క షాప్కు 2 లక్షల రూపాయలు పెట్టి అది టైల్స్ వేపిస్తున్నాం. టైల్స్ ఎందుకంటే వాసన రాకుండా షాప్లో పోతే క్లీన్గా కనిపించాలి. మళ్ళీ ప్రొద్దున కడుక్కుంటే రాత్రి షాప్ అయిపోయినాక నీట్గా కనిపించాలి.
కావాలంటే ఎయిర్ కండిషన్లు పెట్టుకోరా బిడ్డ, మీరు మాత్రం మీ షాప్ షాందార్ కనిపించాలా అని చెప్పిన. నిన్ననే ఎనాగరి వాళ్ళకు 10 లక్షలది రోడ్డు కావాలా, ఆడ చేపల వాసన వస్తుంది, మోరీ సరిగా లేదు, డ్రైనేజ్ లేదు, ఇవన్నీ ఎస్టిమేట్ ఇప్పించిన. 22 లక్షల రూపాయలు అయినాయి, 10 లక్షల రోడ్. అలా అన్నారు, అన్న ఈ గణపతులు అయిపోయినాగా చెయ్యి, ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయితే తవ్వుతారు. నేను కూడా అది కూడా కరెక్టే. అయినాక నేను చెప్పిన అన్ని ఫ్రీగా ఇచ్చిన షాపులు, దానికి ఉల్టా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలా, మున్సిపాలిటీ చేసి ఇవ్వాలా. మరి మీతోని పైసలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం అంటే పేదోళ్లకు ధనవంతులుగా చేయాలా, వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా నడిపించుకోవాలా. మీ పిల్లలు కూడా ఇంకా గొర్రెని కోయాలా? ఇంజనీర్లు కావద్దా, డాక్టర్లు కావద్దా, సైంటిస్టులు కావద్దా, ఆఫీసర్లు కావద్దా, లాయర్లు కావద్దా, శంకర సుంటలు కావద్దా? కావాలి కదా. ఇట్లనే రాజకీయంగా మావాడు చెప్పిండు చూచారని 2 ఇట్లు ఉన్నాయని. ఈ తిరిగా నేను 9% కానీ 40-50 వేల ఓట్లతో గెలిచాను, 2 సార్లు గెలిచిన. ఎందుకంటే మొత్తం హిందువులు నాకు అట్లా అనుకునే అనుకోరు, షబీరానా షబీరానా అని అంటారు. చాలా గుళ్ళలో ఇప్పటి వరకు కూడా ఆ పట్టు వస్త్రాలు నేను ఇచ్చిన తర్వాతనే పూజలు షురు అవుతాయి. అప్పటి వరకు ఏ తుర్కొని గురించి ఆగుతామని ఎవరు అన్నారు. అమ్మో సార్ వస్తున్నాడు, ఆగు, ఒక 5 నిమిషాలు కూడా లేట్ రాను, ఒక్కోసారి లేట్ అయినా కూడా ఓ సార్ వస్తున్నాడు, సార్ పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత పూజలు మొదలవుతాయి. అట్లా నా మనసు ఉన్నది. మీరు అడిగినారు, అది కమిషనర్ గారిది ఇవ్వాలనే ట్రాన్స్ఫర్ అయింది, ఇవ్వాలనే మళ్ళీ వాపస్ తీసుకొచ్చినాం. ఆయన హైదరాబాద్ కాకపోయి మళ్ళీ రిటర్న్ మళ్ళీ నిజామాబాద్కి వస్తున్నాడు. నేను ఒక వారం దినాల్లో మీది వేణునాది మన కాంగ్రెస్ నాయకులతో శివచరణ్ది మీటింగ్ పెట్టించి మీ ప్రెసిడెంట్ సాబ్ కూడా పిలిపిస్తారు రవీందర్ని. ఇట్లా చేస్తాం కలెక్టర్ గారితో. వీళ్ళను నామినల్గా మీరే చెప్పండి, ఇంత ప్రైస్ ఇచ్చేయండి మాకు, అంత ప్రైజ్లో ఒరిజినల్ ఉన్నోళ్ళకి, అందరికీ కాదు, అందరికీ మా లక్ష్యం. ఒరిజినల్గా మీరు ఎంతమంది ఉన్నారు, పాత్రలు లైసెన్స్ ఉన్నారు 33 అంటున్నారు. 33కి ఇచ్చినాక మీకు లక్ష్యం దమ్మున్నోడు కొనుక్కుంటాడు, పైసలు కూడా కావాలి కదా. దానికి నేను మాట్లాడుతూ అవసరం అంటే కలెక్టర్ దగ్గర నేనే వచ్చి కూర్చుంటాను. వచ్చి కూర్చొని ఇది ఒకటి రిజర్వ్ చేస్తాను. ఇకపోతే రెండోది, మీకు జిల్లా మొత్తంలో ఇప్పుడు అన్ని మండలాల నుంచి వచ్చారు ఎలక్షన్కు, అన్ని మండలాల్లో సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా మనము ల్యాండ్ విషయంలో కలెక్టర్ గారికి అదే దినం అది కూడా చెప్తాను, మీరు కూడా ఐడెంటిఫై చేయండి. మీరు ఆ మాస్క్ పుణ్యంగా నాకే కలవలేదు, మీరు ఓటేసి కూడా గవర్నమెంట్ వచ్చినాక నాకే కలవలేదు. మరి ఎట్లయితే ఇది పనులు? కడుపున వస్తే డాక్టర్ దగ్గర పోతాం. నాకు అవసరం ఉన్నప్పుడు 2 సార్లు వచ్చినా మీ దగ్గర, మీకు అవసరం ఉన్నప్పుడు రావాలి కదా, వచ్చి పనులు చేసుకోవాలి. అది अरे कहाँ साहब मेरा कोशिश नहीं बिका, अभी मैं गोश्त काटता हूँ, बोलते हैं गोश्त काटते ही रहता हूँ. अरे बच्चे डॉक्टर इंजीनियर कब बनना, उसमें चलेंगे अपन नहीं बदलना. కొంచెం మార్పు తీసుకురావాలి, కొత్త జనరేషన్కు కొత్త ముందుకు తీసుకుపోవాలా. మా గవర్నమెంట్ ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాది, మనం వెనుకబడిన వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోదాం, ఆర్థిక సాయం చేద్దాం. మేము చేయమంటే మా గవర్నమెంట్కి అంతా బుక్క గవర్నమెంట్ ఉందా, మీతో యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందా? 31-40 लाख आते हैं, 30-40 गवर्नमेंट को बड़ी बात है, कोई बड़ी बात नहीं. ల్యాండ్ విషయంలో చెప్పారు, ల్యాండ్ అలాట్మెంట్ అయినాక తర్వాత कंपल्सरीగా मैं कम से कम 20 से 25 लाख रुपए तुम्हारा भवन बनाने के लिए मैं 20 నుంచి 25 లక్షలు. కానీ భూమి అలాట్ అయినాక ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని? अभी कुछ छोटा मोटा काम है तो 5-10 देता हूँ, है क्या? बड़ा ही लेते एकदम. हाँ बड़ा काम. तुम्हारा रविंदर भी बहुत होशियार है, छोटा ना को सा बड़ा काम लेता हूँ, बड़ा काम भी करके देता हूँ. अब ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తే మంచిది. అది మనం ఒక కుటుంబం తిరిగి ఉన్నాం. నాతో ఎలాంటి పనులు తీసుకోవాలండి తీసుకోండి, ముందుకు పోండి, పిల్లలకు మంచిగా చదివించుకోండి, పిల్లల భవిష్యత్తు కూడా అందజేయండి. మీరు అలానే అయింది, పిల్లలు కూడా అలానే పెట్టకండి, కొంచెం మార్పు తీసుకురండి. ఉनको भी उनके లైఫ్లో మార్పు తీసుకురండి, ఆ పిల్లలు కూడా ముందుకు తీసుకుపోండి అని చెప్తూ
మరి ఒకసారి నూతన కమిటీ మెంబర్లకు నా పూర్తి ఆశీర్వాదం, నా పూర్తి సహకారం ఉంటుంది. డెఫినెట్గా ఈ వారం 2 వారాల్లో గణేషులు అయిపోయిన తర్వాత మనకు నేను కలెక్టర్ గారు కమిషనర్ గారితో కూర్చోబెట్టి ఆ 33 షాపుల సంగతి 1,00,000 అది 1 ఎకరం భూమి గురించి మీరు అక్కడన్నారు ఇంకో మేకలకు పెట్టుకున్నందుకు ఆల్రెడీ అయిపోయింది. అది మేకల మండి మా వేణు గారికి సపోర్టుతో సన్మానం చేయండి. ఆయన దానిలో బాగా మంచి రత్నాకర్ గారు కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా మీదకి కొంచెం బరువు పోయింది. అందు గురించి పెట్టుకున్న అక్కన్న మాదన్న నా ఎంబటే ఉంటారు. ఆయనకు కూడా ఇప్పుడు తక్కువ లేడు వేణుగారంటే. ఆయన దగ్గర 10-12 కోట్ల రూపాయలు ఉన్నాయి. 20 కోట్ల 22 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర కూడా గవర్నమెంట్ పైసలు. ఆయన కూడా అథారిటీ ఉంది, నాకు కూడా అథారిటీ ఉంది. డబ్బుల కొరత లేదు. పని చేపించే శక్తి కావాల్సినటువంటి మెంబర్లు మీరు కావాలా. వాడ గిల్లి అన్న ఉన్నారు, ఢిల్లీ అన్న. నేను రాగానే ఒక పట్టుకొస్తాడు. బాపూజీ వచ్చిన లైబ్రరీకి 25 లక్షలు తీసుకెళ్ళి నాతో పని కూడా చేపించేసుకున్నాడు. అవును 25 అన్నానే. నీ అంతా తెలుగు నాకు రాదు, इनको भी पूरा नहीं आता तेलुगु, ये लोग भी मैं भी बराबर बराबर आधा आधा हम लोग। तुम लोगों को भी पूरी अच्छी तेलुगु कहाँ से आती? हाँ श्रीनिवास तो మా రత్నాకర్ అంటుండు 25 లక్షలు చెప్పమంటాడు. 25 లక్షలు ఇచ్చినా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కావాలంట. అట్లాంటివి కావాలా? బిల్డింగ్ లేపేసిట్టు బిల్డింగ్ ఉఠా చేయాలి. అందరికీ పనికి వస్తుంది. లైబ్రరీ పిల్లలు గరీబ్ పిల్లలకు ఇంకా ఎక్కువ పనికి వస్తుంది. చెప్తూ మరొకసారి జై ఆర్యకట్క. నా ఆశీర్వాదం, నా మద్దతు, నా పార్టీ మద్దతు. టికెట్లు 3 అడిగినరు. గెలిచే గుర్రాలు ఎన్ని ఉంటే అన్ని టికెట్లకు కూడా తప్పనిసరిగా కృషి చేస్తా. మా సేన చెప్తున్నారు, నాకు ఆల్రెడీ మీ స్టేట్ అధ్యక్షులు నర్సింగ్ గారు వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు. మాకు ఒక కార్పొరేషన్ కావాలని. ఆ కార్పొరేషన్కు ఆల్రెడీ సీఎం గారికి చెప్పినాను. వెరీ తొందరగా ఒక మంచి శుభవార్త వినిపిస్తానని కూడా సభాముఖంగా మనవి. దయచేసి అందరూ 2 నిమిషాలు కూర్చోండి. అయిపోయింది. ఒక 2 మినిట్స్ 2 నిమిషాలకు ఈ యొక్క మన యొక్క కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి షబ్బీర్ అలీ అన్న గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చేస్తూ గెలిచినటువంటి ముగ్గురు అభ్యర్థులకు గెలిచినటువంటి రవీందర్ గారికి, మోహన్ గారికి, శ్రీనివాస్ గారికి షబ్బీర్ అలీ అన్న గారు సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు గెలిచినటువంటి ముగ్గురు అభ్యర్థులకు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. సరే అందరూ గట్టిగా చప్పట్లతోటి. మోహన్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు క్యాషియర్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రత్నాకరణ గారికి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. రత్నాకరణ గారికి రవి గారు రత్నాకరణకు సన్మానం చేయవలసింది కోరుతాం. రత్నాకరణ అదేవిధంగా ఒకటి కేశవేనన్న గారి తర్వాత అధ్యక్షులు ఎవరు? కేశవేనన్న.
ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారికి సన్మానం ఉంటుంది. ఒక 2 నిమిషాలు అందరూ కూర్చోండి. ఓన్లీ గెలిచినటువంటి వాళ్ళు టౌన్ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ వారు సన్మానం చేస్తారు. అందరూ కూడా కూర్చోవాలి. ఒక నిమిషం దయచేసి అందరూ తీసుకెళ్ళి. मैं एक बात भूल गया, मेरे इलेक्शन में मेरे कामारेड्डी के आर्या कट के भाई बहुत आए, उसमें मेरा राजू बोल के मेरा अच्छा है, उन्हें अमेरिका में है। अब राजू अमेरिका से आया इलेक्शन में, शब्बीर अन्ना लड़ रहे इलेक्शन, शब्बीर अन्ना नहीं मैं लड़ रहा हूँ बोल के अमेरिका से आके आपके संगम में कई दिन बैठा हूँ। इधर ఉండే కదా రాజు అమెరికా చే రంజిత్ वो लोग నా మీద ఎంత ప్రేమ అర్థం చేసుకో. అమెరికా నుంచి వచ్చిండు నా గురించి వచ్చి మీ అందరికీ నాకు కల్పించిన వ్యక్తి మా రాజు. మళ్ళా మనకి తెలిస్తే నా మీద ఇక రాత్రికి వేసుకున్నాడు అనుకో, ఏమన్నా మర్చిపోయినావు అని ఇక చేస్తాడు. హలో కుల బంధువులందరికీ నమస్కరించి చెప్తున్నా, మన సౌండ్ రేవంత్ రెడ్డి సీఎం ఇంటి దాకా పోవాలి. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఇప్పుడు అసఫ్ గల్లీ యూత్ పిల్లలు అందరూ కూడా దయచేసి కుల బంధువులు అందరూ కూడా కూర్చోవాలి. కుల బంధువులు అందరూ కూడా కూర్చోవాలి. కార్యక్రమం అయిపోలేదు, గెస్ట్ మాత్రం వెళ్తారు. అందరూ కూడా కూర్చోవాలి. మన కోసం స్టేట్ నుండి వాళ్ళు వచ్చారు. క్యాషియర్ సీనన్న ఒక్కసారి వేదిక మీదకి రావాలి. క్యాషియర్ సీనన్న, సీనన్న ఒక్క నిమిషం వేదిక మీదకి రా. క్యాషియర్ సీనన్న, దయచేసి కుల బంధువులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ 10 ఎకరాల స్థలం మేము చూడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ ప్లస్ అప్పటి సర్పంచ్ మరియు మన జిల్లా కమిటీ, టౌన్ కమిటీ, కుల పెద్దలు వెళ్ళి ఆ స్థలం చూసి ఫైనల్ చేయడం జరిగింది. ఆ స్థలాన్ని కూడా మనం అతి త్వరలోనే సాధించుకొని మనకు నబీపేట్ మార్కెట్లో ఉన్నటువంటి ఇబ్బందులని, అక్కడ ఉన్నటువంటి చిట్టివాడి దౌర్జన్యాలని మరియు అక్కడ జరుగుతున్న దొంగతనాలు, దళారీ వ్యవస్థ నుంచి మనం తొందరలోనే విముక్తి పొందుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.
ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కుల బంధువులందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై ఆర్యకట్క, జై జై ఆర్యకట్క. థ్యాంక్ యూ దాని. తక్కువ ఏమని చెప్తుంటే కూడా ఇంటాను. హలో, ముందుగా నేను పేర్లు చదువుతాను, తర్వాత వాళ్ళ పోస్టులు తర్వాత చెప్పబడతాయి. కొత్తిమీర గారు లక్ష్మణ్ గారు మోస్రా, సాబున్ గారు సునీల్ వెల్పూర్, ఈసాపల్లి శంకర్ ఆర్మూర్, మురారి గారు జనార్దన్ నిజామాబాద్, న్యామతాబాద్ మహేష్ నిజామాబాద్, చిరంజీవి కోటగిరి, నాగేష్ రెంజల్, ప్రవీణ్ బాల్కొండ, సీను కమ్మర్పల్లి, శివలాల్ మాక్లూర్, ప్రశాంత్ దర్పల్లి, జ్యోతినారాయణ నందిపేట్, లింగోజీ ఇందల్వాయి, నారాయణ ఆర్మూర్, ప్రకాష్ ఆర్మూర్, అశోక్ వర్ణి, జయరాం మోస్రా, ముచ్కూర్ గంగాధర్ భీమ్గల్, జగన్ ఎడపల్లి, గంగాధర్ దర్పల్లి, యాదీలాల్ జగన్పల్లి, శేఖర్ రుద్దూర్, బాలు సాలూరా, ప్రసాద్ నిజామాబాద్, మోహన్ ఎర్గట్ల, శ్రీకాంత్ డిచ్పల్లి, హుసేని మోపాల్, ఆర్మూర్ సిరికొండ, కిషన్ బుస్సాపూర్, ఆనంద్ రెంజల్, లింగన్ నవీపేట్, హుసేన్ చందూర్, అమదాపూర్ సీను బోధన్, జలోజీ బోధన్, మురళి డొంకేశ్వర్, గణేష్ మెండోరా, రాములు పోతంగల్, నరేష్ మోర్తాడ్, నవీన్ మోపాల్, కార్తిక్ డిచ్పల్లి, గణేష్ నవీపేట్, వీరందరినీ కూడా జిల్లా కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి శుభాకాంక్షలు తెలియజేద్దాం. సమయం తక్కువ ఉండడం వల్ల మనము పెద్దలు వారితోటి ప్రమాణ స్వీకారం చేయించలేకపోయినాం. ఎందుకోసం అంటే మనకు 3 గంటలకు టైం ఇచ్చారు కరెక్ట్గా. మనం ఏం చేసినాం, గ్రూప్లో 2 గంటలకని మీటింగ్ అని చెప్పేసి పెట్టినాం. కానీ మనం లచ్చుడు 3:30, 4 గంటలకు వచ్చారు. గెస్ట్ ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉన్నాడు. షబ్బీర్ అలీ వచ్చి 2 గంటల నుంచి మీ టైం అవుతుంది అని చెప్పేసి, అయినా మనము కొద్దిగా లేట్గా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇక గెస్ట్ వెళ్తా ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఫోటో దిగాలి. తర్వాత ముఖ్యంగా ఒక నిమిషం, ఈ ఫోటో దిగిన తర్వాత మన యొక్క హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. డబ్బిగారు సీనన్న, వీరు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా మన ఆర్యకట్క కులం వాళ్ళు శ్రీశైలం వెళ్తే శ్రీశైలంలో ఉండడానికి మనకంటూ మన ఆర్యకట్క కులానికి వసతి గృహం ఉంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం ఎవరైనా పోతే అక్కడ మనం ఉండడానికి, ఇప్పుడు వేరే వేరే గుళ్ళ దగ్గర పోతే ఆర్య వైశ్యులది, మున్నూరు కాపుల ఇట్లుంటాయి కదా, అట్లా శ్రీశైలంలో కూడా మన ఆర్యకట్క అన్నసత్రంని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియాలా. ఎవరైనా శ్రీశైలం వెళ్తే మనం అక్కడ ఉండొచ్చు, షెల్టర్ మనకు ఉంటుంది. అదేవిధంగా జితేందర్ భాయ్ యూనివర్సిటీ లీడర్గా కూడా పనిచేసిండు. ఇప్పుడు మన ట్రస్టుకు సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. వీరు కూడా మన ఆర్యకట్క కులం కోసం చాలా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముల్కుంద గారు మురళి అన్న, మీ అందరికి కూడా ధర్మవ్యాధుడు మన ఆరాధ్య దైవం తెలుసు కదా, తెలుసా? అయితే అన్ననే సినిమా తీసిండు, ధర్మవ్యాధుడు పేరు మీద ఒక సినిమా తీసి మన అందరికీ మన గురువును తెలియజేసిండు. అనేకమైనటువంటి సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతోటి వారికి కూడా ధన్యవాదాలు చేద్దాం. అదేవిధంగా ఈ మధ్యనే మనం ఎట్లయితే నబీపేటలో మన నిజామాబాద్లో ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పెట్టుకుంటున్నామో ఓటింగ్ ద్వారా, రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఓటింగ్ ద్వారా ఎలక్షన్స్ జరుగుతలేవు. ఖచ్చితంగా నిజామాబాద్ ఫార్ములాను పాటిద్దాం అని చెప్పేసి అతి కొన్ని రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలకు మన ఎన్నికల ఆఫీసర్, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించబడ్డారు. అన్నగారికి కూడా ధన్యవాదాలు. బాలరాజన్, జమాల్పూర్ బాలరాజన్న, వీరి నాయకత్వంలోనే ఎలక్షన్స్ జరుగుతాయి, స్టేట్ ఎలక్షన్స్. యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్లో మనమే హైదరాబాద్ పోవాల్సి ఉండే. ఈ ఎన్నికల కోసం, రాష్ట్ర ఎన్నికల కోసం షెడ్యూల్ కానీ ఏ రకంగా చేయాలని చెప్పేసి ఒక మీటింగ్ ఉండే అన్ని జిల్లాల అధ్యక్షులతోటి. మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నామని చెప్పేసి వారు పెద్ద మనసుతోటి దాన్ని క్యాన్సిల్ చేసినందుకు వారికి గట్టిగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా పరిచయమే. నెహ్రూ గారు కూడా చాలా కష్టపడి ఎలక్షన్ పెట్టిరు. ముఖ్యంగా హుసేన్ గారు, బిల్లి గారు, హుసేన్ గారు ఎలక్షన్ ఆఫీసర్. ఒకసారి నిలబడండి, ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియండి. కన్నయ్య వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా కన్నయ్య గారు వారు సిపికి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. అయినా వాళ్ళు టైంని వదిలేసి ఎలక్షన్స్ జరిపించరు. ఎందుకోసం అంటే మనం చప్పట్లోటి నవ్విపోవచ్చు. మనం ఒక రోజు ఇక్కడికి మీటింగ్ రావాలన్నా లేకుంటే ఏదైనా పని పోవాలంటే మన దుకాణం పోతుందో లేకుంటే ఏదో పోతుందో ఆలోచన చేస్తాం మనం. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ డ్యూటీలకు లీవ్లు పెట్టి దాదాపు 10 రోజులు 8 రోజులు మన కుల ఎలక్షన్స్ కోసం పనిచేసారు. కులంలో ఎలక్షన్ నిర్వహించిండ్రు కాబట్టి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టమని చెప్పిన. ఎందుకోసం అంటే ఈరోజు స్టేట్ వాళ్ళు కూడా అసలు నిజామాబాద్లో ఎట్లా ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు. అసలు ఎలక్షన్ ప్రొసీజర్ ఏంది, ఎలక్షన్ ఎట్లా నోటిఫికేషన్ వేస్తారు, ఎట్లా ఎవరు ఓటు వేయాలా, ఎక్కడ పెడితే బాగుంటుంది, దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మనకు మంచి ఎలక్షన్ జరుపుతూ ఉన్నారు. నెహ్రూ గారి నాయకత్వంలో వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్యంగా అదేవిధంగా గతంలో మాతో పనిచేసినటువంటి సెక్రటరీ గారు ఈసాపల్లి శంకర్ గారు కూడా వారు 3 సంవత్సరాలు నిర్విరామంగా కులం కోసం ఎక్కడ ఏ అవసరం పడ్డా కూడా చాలా కష్టపడి పనిచేసారు. ఈ ఎన్నికల్లో వారు పోటీ చేయకున్నా ఈ యొక్క కమిటీకి వెన్నంటి ఉండి ఈ కమిటీ గెలుపులో కీలక పాత్ర పోషించరు. అదేవిధంగా మన కళ్యాణ్ గారు, వెల్పూర్ లక్ష్మణ్ గారు, వీరందరూ కూడా మనకు సుపరిచితులే. గత 30-40 సంవత్సరాల నుండి కులం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీరు మన యొక్క ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఈ యొక్క రవి ప్యానెల్ గెలుపులో కూడా క్రియాశీలక పాత్ర పోషించు. వీరికి కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చేద్దాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పనిచేసినటువంటి ఎలక్షన్ ఆఫీసర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఛార్జ్ ఇచ్చేస్తా ఉన్నాను సీనన్న గారికి. నేను నిర్విరామంగా 6 సంవత్సరాలు 2018 ఎన్నికల్లో కూడా నేను క్యాషియర్గా గెలిచిన, 2021 ఎలక్షన్లో కూడా క్యాషియర్గా గెలిచిన. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. మనం ఊరికే కూడా మనమే పోటీ చేస్తే వేరే వాళ్ళకి అవకాశాలు రావు. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలనేటువంటి సిద్ధాంతం నాది. దానికోసమే నేను కట్టుబడి ఉండి వాళ్ళు పోటీ చేసేటువంటి వాళ్లకు నేను సపోర్ట్గా నిలబడి నేను నా వంతుగా వారి యొక్క గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన. ఈరోజు నా యొక్క సెక్రటరీ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో సీనన్న గారికి కూడా ఇచ్చేస్తే అతి త్వరలో మన కులానికి సంబంధించినటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలు కూడా జిల్లా కమిటీకి అతి త్వరలో ఇచ్చేస్తా అని చెప్పేసి ఈ యొక్క వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 6 సంవత్సరాలు నన్ను సహకరించారు. నేను ఏదైతే పని చేస్తే పోతా ఉంటే దానికి చేదోడు వాదోడుగా ఉండి మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. 2018 ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అన్ని మండలాల వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఫస్ట్ ఎలక్షన్లో 34 ఓట్ల మెజార్టీతో గెలిచిన, సెకండ్ ఎలక్షన్లో 49 ఓట్లతో గెలిచిన. కాబట్టి మీరందరి యొక్క ఆశీర్వాదం నా మీద ఉండాలా. భవిష్యత్తులో ఇంకా నేను రాజకీయాల్లో పోవడానికి కూడా మీ అందరి యొక్క సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఇప్పుడు పేరు జరిగిన వాళ్ళందరూ కూడా వస్తే వారి యొక్క ప్రమాణ స్వీకారం అంటే వాళ్ళకు శాల్వా పూలదండ ఉంటుంది, వేసిన తర్వాత మన గెస్టుకు సన్మానం చేసి వాళ్ళని కూడా పంపిద్దాం. వారు కూడా చాలా ధన్యులు. అంటే అన్న మీలాంటి వాళ్ళు వస్తేనే మనం వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం అన్న. అంటే మాది మేము ప్రోగ్రామ్ చేసుకుంటే పెద్దగా ఉండదు. ఇప్పుడు గెస్ట్ వచ్చి పోయిండు కావచ్చు, గెస్ట్ వచ్చి పోయిండు, మనకు మీరు సపోర్ట్గా నిలబడవలసినటువంటి అవసరం లేదు. మనం కులం ఇది ఉంటేనే మనం సపోర్ట్గా ఉంటాం. నేను పేర్లు చేయని వాళ్ళు లైన్గా రండి, వారికి అందరికీ కూడా సన్మానం ఉంటుంది. సన్మానం ఈ మెట్ల మీదకి వెళ్ళి వచ్చి ఇట్లా దిగిపోండి. 2 నిమిషాలు క్లోజ్ చేద్దాం. ఎందుకోసం అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. 1 నిమిషం మీ మార్కెట్ వాళ్ళు 2 నిమిషాలు, మార్కెట్ వాళ్ళు 2 నిమిషాలు చేపిస్తారు మీతో 2 నిమిషాలు. జనార్దన్ చప్పట్లు, మీరు అసలు చప్పట్లు కొడతలేరు. అసలు పూరే ఆతాం పూరే టైట్ ఒక చేసే దగ్గర ఇస్తున్నారు सबके. మీకు ఇంకో విషయం చెప్తా, సైన్స్ మనం చప్పట్లు కొడితే ఏమైతే అంటే 2 చేతులు వైబ్రేషన్ ద్వారా మన బాడీ కూడా యాక్టివ్నెస్ ఉంటుంది. లేకుంటే ఏమైతే నిద్రస్ ఉంటుంది మీటింగ్లో. చప్పట్లు కొడుతుంటే కొద్దిగా యాక్టివ్నెస్ ఉంటుంది. తొందరగా అన్న మీరు స్పీడప్ చేయాలి అన్న. మీరు అందరు
ఉండండి మీరు మనిషికి ఒకళ్ళిగా रवि जी तुम उधर से ठहरो इन्हों डालने वाले इधर साइड रहते तुम उधर ठहरो मोहन మీరు అటు సైడ్ నిలబడండి సీన్ అన్న మీరు అటు సైడ్ నిలబడండి రమేష్ అన్న సునీల్ గారు సాబున్ గారు సునీల్ గారు సునీల్ అయిపోయిందా సునీల్ తొందర భయ్యా ఇంతసేపు చేయకండి మీరు 5 నిమిషాలు క్లోజ్ చేయాలి ఫాస్ట్గా ఒక ఫోటోనే కదా ఎవరైనా చిరంజీవి ఫొటోస్ దించు నువ్వు కొద్దిగా మళ్ళీ నువ్వే గ్రూప్లో పెట్టాలా చిరంజీవి ఆనంద్ నగేష్ మురార్కర్ జనార్దన్ నిజామాబాద్ అహ్మదాబాద్ మహేష్ నిజామాబాద్ అహ్మదాబాద్ మహేష్ చిరంజీవి కోటగిరి మోహన్ మీరు కొద్దిగా ఎంత రండి వాళ్ళు వస్తుంటారు ఫోటో తొందర రెడీ పెట్టుకోండి దిగండి నాగేష్ రంజల్ సునీల్ ఇంతసేపు దిగుతాను నాగేష్ తర్వాత ప్రవీణ్ బాల్కొండ నగేష్ అన్న నువ్వు కూడా జితేందర్ భాయ్ ఒక ఇద్దరు నాగేష్ గారికి జితేందర్ అన్న సన్మానం చేయవలసింది కోరుతా ఉన్నాను ప్రవీణ్ బాల్కొండ సీను కమ్మరపల్లి శివలాల్ ప్రవీణ్ బాల్కొండ వచ్చిండా సీను కమ్మర్పల్లి శివలాల్ మాక్లూర్ ప్రశాంత్ దర్పల్లి జ్యోతినారాయణ నందిపేట్ వీరు గత 40 సంవత్సరాల నుండి కులానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు వీరి యొక్క సేవలను గుర్తించి మన యొక్క కమిటీలో సలహాదారులుగా తీసుకుంటా ఉన్నాం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా లింగోజీ ఇందల్వాయి నారాయణ ఆర్మూర్ ప్రకాష్ ఆర్మూర్ అశోక్ వర్ణి జయరామ్ మూస్రా ముచ్కూర్ గంగాధర్ బీంగల్ అన్న తొందర రండి మీరు తొందర సైడ్ ఫోటో తొందర అయితే లేకుంటే ఇంకా గంట సేపు ఉంటుంది అశోక్ వర్ణి జగన్ ఎడపట్టి గంగాధర్ పల్లి యాదీలాల్ జక్రాన్పల్లి లింగన్ నవీపేట్ హుసేన్ చందూర్ శేఖర్ రుద్రూర్ అన్న మీరు అందరు లైన్గా నిలబడండి ఇక నేను పేర్లు అయిన వాళ్ళు ఇక స్పీడప్ తొందరగా భయ్యా మీరు ఫొటోస్ తొందర దించుడు దయచేసి ఆజో అన్న అయిపోయిన వాళ్ళు వచ్చేసండి జగన్ ఎడపల్లి బాలు సాలూరా ప్రసాద్ నిజామాబాద్ మోహన్ ఎర్గట్ల తొందరగా భయ్యా తొందర చేయండి మనిషి కూడా చేయండి మన రమేష్ అన్న వెళ్ళండి సీన్ అన్న రండి మనిషి కోటి శివచరణ్ అన్న అయ్యే రెడీ అవ్వను చలో రాజా స్పీడ్ టైరు చిరంజీవి రుద్రూర్
శ్రీకాంత్ డిచ్పల్లి, హుసేని మోపాల్, అరుణ్ సిరికొండ, కిషన్ బుస్సాపూర్, ఆనంద్ రెంజల్ వచ్చిండు, జలోజీ బోధన్, అమ్దాపూర్ సీను బోధన్, జలేందర్ ఆరూర్, మురళీ డొంకేశ్వర్, రాములు పోతంగల్, నరేష్ మోర్తాడ్, నవీన్ ముప్కాల్, కార్తిక్ డిచ్పల్లి, దయచేసి అందరూ బాలుకు నేను చేస్తా. రైట్. హుసేని చందూర్ అన్న ఇయ్యన్నా ఒక లియ్య. सब जनों ठहरो, एक फोटो उतरेंगे, ग्रुप फोटो, नीचे बैठो सब जनों, शालवे फूल के हार डाल लेके बैठो, ग्रुप फोटो उतरेंगे सब जनों. ప్రవీణ్ అన్న తొందరగా దయచేసి తొందరగా ప్లీజ్, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ. నువ్వు లక్ష్మణ్ ఇడుండు, సన్మానం చేయించు ఉండండి. ఈసాపల్లి శంకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరందరూ కూడా ఇక్కడ సన్మానం కాడ ఉండండి దయచేసి. చాలామంది ఆ ముగ్గురికి కప్పడానికి వచ్చారు, వేయడానికి. ఇది కాగానే వాళ్ళతో చెప్పిద్దాం. అన్న స్పీడప్ సీన్ నాకు తొందర ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంక 20 మంది ఉన్నారు. మెండోరా గణేష్, దీని తర్వాత జిల్లా ఎలక్షన్ సంఘానికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మీరు తొందర కంప్లీట్ చేస్తే అన్న ఈసబడి శంకర్ అన్న రండి. ఈసబలి శంకర్ అన్న ఒక ఇద్దరికి, రమేష్ అన్న తోడ శంకర్ అన్న దానిలో అన్న అన్న ఫోటోస్ తీసుకో అన్న. ऐसा ठहर जाओ, ऐसा ठहर फोटो उतर. मेंडोरा गणेश अच्छेंडा ठहर एक 10 मिनट సన్మానం ఇవ్వదు. ఫోటో రైతా ఫోటో అందరు కూడా ఉండాలి. సన్మానం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో. ఎలక్షన్
ఉద్యోగుల సంఘం హుసేన్ గారు, జిల్లా ఎన్నికల అధికారి హుసేన్ గారికి సన్మాన కార్యక్రమము. జిల్లా అధ్యక్షుల వారు, అన్న స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు, అన్న మీరందరూ కూడా సన్మానం చేయాలి. అన్న 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 స్టేట్ వాళ్ళని రమేష్ అన్న స్టేట్ వాళ్ళని కరవ ఎలక్షన్ ఆఫీసర్కు నెహ్రూ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నటువంటి నెహ్రూ గారికి మామ తోడ జల్లి. అదేవిధంగా న్యామతాబాద్ మహేష్ గారు, జి మనోజ్ గారు, బిల్లి లక్ష్మణ్ గారు, పాండు గారు, కన్నయ్య గారు, రాహుల్ గారు, మోహన్ గారు, దయచేసి ఎవరెవరు ఉన్నారో రావాల్సిందిగా కూడా. కన్నయ్య, పాండు, మనోజ్, లక్ష్మణ్, రాహుల్, మోహన్. మన నెహ్రూ సార్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జితేందర్ భాయ్ నెహ్రూ గారికి. అదేవిధంగా ఇది మీరు తొందరగా కంప్లీట్ చేస్తే పాపం సంఘం నుంచి వాళ్ళు వచ్చిర్రు, మార్కెట్ నుండి వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ సన్మానం ఉంటుంది. మార్కెట్ నుండి వచ్చిర్రు పాపం. మీరు తొందరగా భయ్యా తొందరగా మార్కెట్ వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎయ్యూరి పుదీనా దండ గట్టిగా చెప్పట్లు చెప్పట్లు. ఎలక్షన్ ఆఫీసర్ చీఫ్ కన్నయ్య గారు. अन्ना स्पीड अप थोड़ा नो सुब्जु हारा लेके मैं बोला बिल्ली शंकर दादा वेदिक मीद रावाल्सिंदिगा कोरुता उन्नामु. दयचेसी कन्नయ్య, पांडु मीरंदरू वच्चेसेंడి. रविजी स्पीड अप करो. తొందరగా రమేష్ అన్న ఇంకా వాళ్ళు నిలబడ్డారు. తొందరగా స్పీడ్ అప్. రవిజీ చలో స్పీడ్ అప్. కన్నయ్య గారు, పాండు వాళ్ళిద్దరిది అయిపోతుంది కదా. కన్నయ్య, పాండు ఉను రెడీ అయ్యి దోనుకు రాకు, దోనుకు బాజుకు రాకు. పాండు కూడా మధ్యలో ఉండు. ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టండి. పాండు ఎగ్లే పాండుకి దాదు. ఇంకెవరైనా మిస్ అయితే నేను తర్వాత చదువుతా. ఇప్పుడు అన్న కొద్దిగా కూర్చోండి. అన్న జితేందర్ భాయ్ 2 मिनट बैठो. बाबू नो मार्केट से 2 मिनट. नहीं 2 मिनट. सब जन बैठो. 1 मिनट. तुम सब जन बैठो स्टेज पे. सब जन बैठो. सब जन बैठो. ఈటీవీ మనోజ్ గారు ఈటీవీ రండి. అట్లా పోదు మీరు. మార్కెట్ వాళ్ళు ఏం వచ్చిన మనోజ్ గారు రవిజీ మనోజ్ కరో. तीनों मिलके मनोज को डालो. ना विधि को वो शाल मनोज. हाँ
చలో. అలాగే ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల చక్రం దింపి గెలిపించిన వ్యక్తి మా డారింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ శ్రీకాంత్ గారిని సన్మానించాలని కోరుతున్నాను. అచ్చా శ్రీకాంత్ లక్ష్మణ్ మామ డారింగ్ డాషింగ్ మొత్తం ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ అన్నిటికీ చక్రం దింపి గెలిపించుకొని వచ్చిన వ్యక్తి మా లక్ష్మణ్ మామని సన్మానించాలని జిల్లా అధ్యక్షులు రవిజీ తుమ్ आ जाओ बाजू में आ जाओ नागो सेठ को लो बाजू में राइट वही तरीके के चलो नेक्स्ट श्रीकांत जी మా ఓం ప్రకాష్ కి లక్ష్మణ్ అంటే అతి ప్రేమ. వీళ్ళు బండ్లో పోయినా ఒకటే దగ్గర కూర్చుంటుండే. చూసుకో మంచిగా చూసుకో పక్కకు. ఇప్పుడు మా డాషింగ్ డైనమిక్ లీడర్ పిల్లి శ్రీకాంత్ గారికి సన్మానించాలని రవి గారికి, రాజారాం గారికి, మోహన్ గారికి, శ్రీను గారికి, ఓం ప్రకాష్, ఏ శ్రీనివాస్, వేల్పూర్ లక్ష్మణ్ అందరూ వచ్చి సన్మానించాలని కోరుతున్నాం. అందరూ ఒకసారి నాయుడు అన్న, మన శ్రీనివాస్ అన్న, అందరూ हमारे हुसैनी जी आ जाओ, आप भी आ जाओ. थैंक यू श्रीकांत जी. आपका माइक आप ले लो, आपकी ड्यूटी आप करो. और कौन है उसके बाद? అన్న దండే కూర్చో భయ్య, కూర్చో అన్న, కూర్చోండి బాలరాజ్ భాయ్ కూర్చోండి. అదేవిధంగా సినీ నిర్మాత ధర్మవ్యాధుడి యొక్క సినిమాను మనందరికీ కూడా పరిచయం చేసినటువంటి మురళన్న గారికి పెద్ద మనుషులు నాగోజు గారు, నెహ్రూ గారు, బిల్లి శంకర్ గారు ముగ్గురు వచ్చి సన్మానం చేయవలసింది కోరుతా ఉన్నాం. ముగ్గురు వచ్చి మీరందరు జరగండి కొద్దిగా. నాగోజు గారు, నెహ్రూ గారు, బిల్లి శంకర్ గారు, ఒకరు పూలదండ, ఒకరు. అదేవిధంగా జితేందర్ భాయ్ గారికి లక్ష్మణ్ గారు, ఈసాపల్లి శంకర్ గారు, పిల్లి శ్రీకాంత్ గారు సన్మానం చేయవలసింది కోరుతా ఉన్నాం. చివరిగా సీనన్నకు నూతన కమిటీ వాళ్ళు చేస్తారు. జితేందర్ భాయ్ గారికి లక్ష్మణ్ గారు, ఈసాపల్లి శంకర్ గారు, నారాయణ గారు, శ్రీకాంత్ గారు. జితేందర్ గారికి నాగోజీ గారు, आ जाओ, నేను भी వెనుక ఉంటా. రైట్. సీనన్న గారికి మనం అందరము సన్మానించాలా? రండి. आइए नैरन्ना, शंकर जी, नागो सेठ, राजरामन्ना, आओ. सीनन्ना, గజమాలతో సన్మానించాలట. గజమాల తీసుకోవాలి. గజమాల चौड़ा हो जाओ, दूर हटो, सब जन आते दूर हटो,
चौड़ावना ओके ओके राइट श्रीकांत जी नेक्स्ट ఇప్పుడు ఎవరెవరైతే మండలాల వాళ్ళు వచ్చిర్రో ముగ్గురికి ఒకటేసారి చేయండి, ముగ్గురికి ఒకటే, మీకు డిస్టర్బెన్స్ కాదు. రాజు గారికి చట్టం రాజు గారికి సన్మానం. చట్టం రాజు గారికి సన్మానం. యూత్ పిల్లలు మొత్తం రావాలా. చట్టం రాజు గ్యాంగ్ 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 చట్టం రాజు గారికి అందరూ సన్మానించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మా ఓం ప్రకాష్ గారు సన్మానించాలా ముందుగా. అన్న థ్యాంక్ యూ. షాల్ ఇరా సునీల్, షాల్ పూలదండ రాజన్న బీచ్ మే పూలదండ షాల్ వేయాలా తొందరగా. ठहरो नहीं वो होने दो उसके बाद करेंगे. सब जो ना करेंगे मैच कर तू जी. ठहरो होने दो प्यार से. मैंने बोला येम छे तूने बोला प्रेम छे. మెండరా ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ వాళ్ళ తర్వాత చట్టం రాజుకి టౌన్ అధ్యక్షులు జమాల్పూర్ రమేష్ సన్మానిస్తారు. అలాగే టౌన్ క్యాషియర్ ఎనీ టైమ్ ఏటీఎం క్యాషియర్ గారు సన్మానిస్తారు. జిల్లా అధ్యక్షులు రవి మీరు ఉండాలా చట్టం రాజు. ఒక్క నిమిషం. చట్టం రాజు తర్వాత ఎర్గట్ల మండల్. మీరు ఎరగట్ల చెప్పిన కదా, అందరు ముగ్గురు వచ్చి ముగ్గురు చేస్తారు. ఇక వాళ్ళకి చెప్పనవసరం లేదు. వాళ్ళకు ఇప్పుడు వేలం పాట ఉంటుంది. తొందరగా అన్న మీ శాల్వాలు ఒకటేసారి భుజం మీద వేసుకోరు మీరందరూ. అన్న लाइन से आगे डालते एक डाल लो. चलो రైట్. ఇప్పుడు ఎర్గట్ల మండల్ తర్వాత ముప్కాల్ తర్వాత ఇంకెవరు? పాల్గొండ ఉందా? ఎర్గట్ల మండల్ మీరు ముగ్గురు ఉండండి. ఇప్పుడు ఎర్గట్ల మండల్ అయిన తర్వాత శివచరణ్ అన్నకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. శివచరణ్ అన్నకు సన్మానం ఉంటుంది. శివచరణ్ అన్న రావు. మీరు ఇప్పుడు వేసినాక మీరు పోతారు కిందికి వేరే ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎర్గట్ల మండల్ అందరు లైన్గా నిలబడు. దాని తర్వాత ముప్కాల్ మండల్. అన్న తొందరగా స్పీడప్. ముప్కాల్కి బాద్ భీమ్గల్ బాల్కొండ సారీ. దీని తర్వాత శివచరణ్ గారికి సన్మానకరం. పాల్కొండ వాళ్ళు మాణిక్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. కురవృద్ధుడు మాణిక్ గారు మిరియాల్ గారు మాణిక్ గారు తొందరగా స్పీడప్గా ఉన్నారా? नहीं दिख रहा. रागा चलेगा. चस गया कि क्या?
चसगा की अरे इधर आ इधर సీనియర్ ప్లేయర్ మాణిక్ గారికి రవి గారు సన్మానిస్తున్నారు. ये सीनियर प्लेयर है, बुड्ढों में बुढ़ा रहता, बच्चों में बच्चा रहता. నెక్స్ట్ ఆనంద్ గారు, ఆనంద్ నెమ్మదిబాద్ ఆనంద్ గారు. రైట్ 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 ఫస్ట్ ఆనంద్ గారు, ఆనంద్ తర్వాత 5గురికి ఉంటుంది లైన్గా, ఇక వాళ్ళ 5గురికి అన్నారా. आनंद जी, बुला रहा हूँ वालों को, तो पहले डालो तुम, मैं लाइन से बुला रहा हूँ. नेक्स्ट सीनना टाइगर, सीनना आंकार, उन्होंने దాంట్లో ఉన్నాయి మస్తు ఉన్నాయి పూలదండలు, ఇంకా మస్తు మిగిలినాయి. ఉన్నా రెండే సీనన్న గారికి టైగర్. దీని తర్వాత మన యొక్క ఎక్స్ కార్పొరేటర్ శివమహేష్ గారికి, సారీ శివచరణ్ గారికి సన్మానం. नहीं सीनन्न पक्कन अंदर निलबडाला. इधर आ जाओ तुम, उन्हें फोटो उतार रहे, तुम आर्ट अटैक तो फोटो नहीं आता. ఒక్క నిమిషం కనిపిస్తా, ఒక్క నిమిషం. మోర్తాడ్ మండల్ ముగ్గురు గపూరి, ఒక 2 నిమిషాలు. తమ్ముడు ఇవి తీసుకోవాలా, అవి పట్టుకో. ఇప్పుడు అన్న శివ అన్న రవిజీ, శివచరణ్ అన్నకు తమ్ముడు తీసుకు. తమ్ముడు మీరు ముగ్గురు అన్న వాళ్ళకి చేయండి ఫస్ట్. అన్న రమేష్ అన్న సార్, అదే ఆగు. ప్రోగ్రామ్ డిసిప్లిన్గా ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉండాలి, చాలా డిసిప్లిన్గా ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉండాలి. ప్రోగ్రామ్ నీట్గా 2 నిమిషాలు ఇట్లా పక్కన ఉండండి, అందరు నిలబడండి. నేను అటు జరుగు. దాలింగే. ఇప్పుడు నగర అధ్యక్షులు రమేష్ జీ గారికి, నగర అధ్యక్షులు తమ్ముడు మీరు ఆగరు, ఒక్క నిమిషం ఇలా అయిపోయింది, లైన్గా అయిపోతుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. చలో రమేష్ అన్న బయట ఇది అయ్యే, నేనే చెప్పాను అన్న, వృత్తి నాకు నెత్తి అన్న. గజమాల మొత్తము ఉంటా అందరూ ఇట్లా. సెక్రటరీ గారికి అశోక్ గారు నేమతాబాద్, క్యాషియర్ ఓం ప్రకాష్ గారు ఎనీ టైం ఏటీఎం రండి. ఆరెంజ్ అయ్యో నేను చేస్తా.
గ్లాసెస్ ఎవరి? కళ్ళద్దాలు ఎవరి? భయ్య కళ్ళద్దాలు అయిపోయిందా? కిరణ్కి ఇవ్వండి. కిరణ్. దీని తర్వాత ఈ ఇద్దరు ఏం పేరు ఇది? బాలు, తర్వాత ఈ సంఘంలో సునీల్, వీళ్ళిద్దరు మంచిగా పనిచేస్తారు ప్రొద్దునుండి. వీరికి కూడా సన్మానం. పాపం ఇద్దరు బాగా కష్టపడి పనిచేస్తారు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇంకో పూలండ తీసుకున్నాను, ఇంకోదండి. రమేష్ అన్న ఈయన దోను కుదాలు శివాజీ కుదాలు. శివాజీ పోతాం. శివాజీ ఇద్దరు అప్పటి నుంచి పనిచేస్తారు గట్టిగా చప్పట్లు. అప్పటి నుండి కష్టపడుతూ శివాజీ గారు, అదేవిధంగా పోతన్ గారు. అన్న దాంట్లో శాలువలు ఉన్నాయి తీసుకో, శాలువలు ఉన్నాయి తీసుకుందాం. శాలువలు పూల దండలు ఉన్నాయి తీసుకో. అయిపోయింది, క్లోజ్. బాలు ఉన్నాడుగా, మొన్నటి భాగ్యం ఉంది బాలుది. సీను గారు, సీను తమ్ముడు ఒక శాల్వా పూలదండ. తమ్ముడు, అరే నాన్న శాల్వాలు ఎవరంటే వాళ్ళకి ఇయ్యకు, ఎవరికంటే వాళ్ళకి ఇయ్యకు శాల్వాలు. ఎవరు? సీను, గణేష్. ఎలక్షన్ కమిటీ మెంబర్ नरेश, उन्हों का नाम क्या? ओ रवि की रवि అండ్ గణేష్ న్యామదాబాద్. తమ్ముడు ఇంకో 2 శాలువాలు తీసుకున్నా, 2 శీలలు పూల దండలు తీసుకో. చిన్నవి. మామగారిని గౌరవాధ్యక్షగా ప్రకటించడం జరిగింది. ఇంకొకసారి గజమాలతో సన్మానం చేయాలని కోరుతున్నాను. అరే డిక్లేర్ చేసినాక గజమాలతోని జిల్లా గౌరవాధ్యక్షులు కళ్యాణ్ గారు, లక్ష్మణ్ గారు. వేయండి, అందరు వేయండి. రెడీ.
అదేవిధంగా మన నిజామాబాద్ గౌరవ ముఖ్య సలహాదారుగా పిల్లి శ్రీకాంత్ గారికి నియమించడం జరిగింది. అందుకు అందరూ ఆయన కూడా సన్మానించాలని కోరుతున్నాం. జిల్లా ప్రత్యేక సలహాదారులు పిల్లి శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. గౌరవ సలహాదారులు ఆయనకు హోదాకు తగ్గట్టుగా ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను ఎప్పుడు సలహా సూచనలు ఇస్తూ ఉంటాడు కాబట్టి గౌరవ సలహాదారు కరెక్ట్ సరిపోయింది తనకి. और नेक्स्ट कौन है? और कौन है डालने वाला पूला डंडा? ఇంకా ఈ యొక్క జిల్లా నిజామాబాద్ జిల్లా ఆర్యకట్క సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ